So once again, very good evening all, and the session is recording. Thank you for joining. Sir, అందరికి నా వాయిస్ audible screen visible? అందరికి నా వాయిస్ audible screen visible? ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? You can type yes or no. Just yes అని చెప్పి టైప్ చేయండి సార్. ఇట్స్ జస్ట్ కన్ఫర్మేషన్ అంతే. యా థ్యాంక్ యూ దయాకర్. ఒకరేనా ఆన్సర్ ఇచ్చేది వేరే వాళ్ళు లేరా? సార్ మీరు ఆన్సర్ ఇవ్వండి సార్. నా సైడ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి కదా. అమ్మయ్య థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్ సార్. సో నేను ఏం చేస్తాను సార్ అంటే ఫస్ట్ నేను ఒక వైట్ బోర్డ్ ఓపెన్ చేస్తాను. ఇది మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ప్రెజెంటేషన్ వేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. అది ఓపెన్ వన్ వైట్ బోర్డ్. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఫ్రీ సాఫ్ట్వేర్ అన్నమాట. ఈ వైట్ బోర్డ్ ఓపెన్ చేసి చిన్నప్పుడు మనము ఒక బ్లాక్ బోర్డ్ మీద వైట్ అక్షరాలు రాస్తాం కదా, ఇది యాజ్ ఇట్ ఈస్ గా డిఫరెన్స్ ఉంటుంది. తెల్ల బోర్డ్ మీద మనకు నచ్చింది రాసుకోవచ్చు. మీరు ఎందుకు వచ్చారో ఐడియా ఉందా సార్? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు వచ్చారు ఐడియా ఉందా? నేను మీరు దేనికి వచ్చారు ఐడియా ఉందా? మీరు దేనికి వచ్చారు ఐడియా ఉందా సార్? తెలుసుకోవాలని ఉంది, తప్పుగా అనుకోకండి. డిజిటల్ మార్కెటింగ్ డెమోనా? ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మీరు అందరు ఎందుకు వచ్చారు సార్ అంటే సింగిల్ ఆన్సర్. మనది కోర్స్ నేమ్ వచ్చేసి ఏం చేశారంటే ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ సార్. మన కోర్స్ నేమే ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు. ఈ కోర్స్ అనేది దేంట్లో ఉంటుంది సార్ అంటే కంప్లీట్ గా తెలుగులో ఉంటుంది. సార్ నేను తెలుగులో నేర్చుకోవచ్చా సార్ అంటే 100% నేర్చుకో. ఇది ఎవరు నేర్చుకోవచ్చు సార్ అంటే ఇట్స్ యూనివర్సల్ సబ్జెక్ట్ అనమాట. ఇది 100% యూనివర్సల్ సబ్జెక్ట్. చాలా మంది ఏదైనా ఒక కోర్స్ నేర్చుకునే ముందు ఒక భయం ఉంటుంది. అది కోర్స్ నేర్చుకుంటా భయ నాకు ఫ్యూచర్ ఉంటుందా లేదా, అసలు ఈ కోర్స్ కి డిమాండ్ ఎప్పటి వరకు ఉంటుంది, మార్కెట్ లో ఎలాంటి కోర్స్ కి కూడా ఇలాంటి స్పెసిఫికేషన్స్ లేదు సార్. ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ మన డిజిటల్ మార్కెటింగ్ ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ ఉందా లేదో తెలుసుకుందాం. ఏం సార్ అంటే డిమాండ్, డిఈఎంఏ డిమాండ్ ఉందా లేదో తెలుసుకుందాం. డిమాండ్ అనేది మన డిజిటల్ మార్కెటింగ్ మీద 3 కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ పాపులేషన్. ఫ్యూచర్ లో పాపులేషన్ ఉంటుందా తగ్గుతుందా అంటే ఫ్యూచర్ లో పాపులేషన్ అయితే 100% ఉంటుంది. ఫ్యూచర్ లో పాపులేషన్ తగ్గుతుందా పెరుగుతుందా అంటే 100% పెరుగుతుంది. దానికి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. పాపులేషన్ అయితే పడిపోదు ఇండియాలో, వరల్డ్ వైడ్ అయితే పడిపోదు. ఒకవేళ కొన్ని కంట్రీస్ ఉన్నా సరే ఏవో ఒకటి పెట్టేసి మళ్ళీ పాపులేషన్ పెంచేలా చూస్తున్నారు, అదంతా మనకు తెలుసు. సెకండ్ వన్ వచ్చేసి ఏఐ అన్నమాట. ఏమంటాం సార్? ఏఐ అనే ముందర నేనేమంటాను సార్ అంటే ఇంటర్నెట్ అనేది అంట. మళ్ళీ ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లేకుండా ఉంటున్నారంటే లేదు. ఇప్పుడు నా క్లాస్ వినాలన్నా సరే జూమ్ పుణ్యమా అని చెప్పేసి, ఇంటర్నెట్ పుణ్యమా అని చెప్పేసి జియో రావడం ద్వారా ఇంటర్నెట్ ప్రైస్ చాలా తక్కువ అయ్యి మనం నెలకు 300, 3 నెలలకు 1000 రూపాయలు కట్టుకొని ఇప్పుడు మన క్లాసెస్ అనేది వింటున్నారు. ఆ కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ ఉంటే చాలు. మళ్ళీ ఇంటర్నెట్ అనేది ప్రస్తుతం ఉన్న దాంట్లో ఎలాంటి డోకా లేదు. ఫ్యూచర్ లో తగ్గుతుందా పెరుగుతుందా అంటే 100% పెరుగుతుంది. అంతేనా సార్? థర్డ్ వన్ టెక్నాలజీ అప్డేట్స్ అంట. TECHNOLOGY టెక్నాలజీ అప్డేట్స్ అనేది అంట. టెక్నాలజీ అప్డేట్స్ ప్రస్తుతం ఏముంది సార్ అంటే ఏఐ మానియా అయితే ఉంది. మళ్ళీ ఈ ఏఐ అనేది ఉంటుందా పోతుందా పక్కనే పెడితే ఈ టెక్నాలజీ అప్డేట్స్ కావాలంటే సరే కంపల్సరీ ఎవరు వస్తారు సార్? ఎవరు కావాలి సార్ అంటే హ్యూమన్ బీయింగ్స్ అనేది కావాలి. అంటే పాపులేషన్ ఉండాలి, అంటే హ్యూమన్స్ అనేది ఉండాలి. హ్యూమన్స్ లేకపోతే కష్టం. పాపులేషన్ లో హ్యూమన్స్ అయితే కంపల్సరీ ఉంటారు. ఎప్పుడైతే పాపులేషన్ ప్లస్ ఇంటర్నెట్ అనేది తగ్గుతుందో అప్పుడు టెక్నాలజీ అప్డేట్స్ కూడా పడిపోతాయి. ఇది ఎప్పుడు ఉంటుంది సార్ అంటే వీళ్ళు ఎంతగైతే అప్డేట్స్ కావాలో దాని తగ్గట్టు అప్డేట్ అవుతుంటుంది. ఈరోజు ఏ ఉంది బై ఏఐ వాడాలన్నా ఎవరు కావాలి సార్ అంటే పాపులేషన్, అంటే హ్యూమన్ బీయింగ్స్ కావాలి ప్లస్ ఇంటర్నెట్ అనేది కావాలి. దీంట్లో ఇది లేకపోయినా ఏ అనేది జీరో. నువ్వు ఒక కొత్త టెక్నాలజీ కనిపెడుతున్నావు బై, ఆ కొత్త టెక్నాలజీ ఎవరికి కావాలంటే మనుషులకు కావాలి. నువ్వు మనుషులు వాడకపోతే మనుషులు వాడుకొని ఏమి ఉండదు, అక్కడ బేకార్ ఉంటుంది. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ కి డిమాండ్ ఉందా లేదా అంటే మీరు ఏం చెప్తారు సార్? డిమాండ్ ఉందా లేదా ఏమంటారు సార్? ఈ చిన్న లాజిక్ అర్థమైంది అందరికీ? ఇవి నా ఓన్ డెఫినేషన్ సార్. డిజిటల్ మార్కెటింగ్ కి డిమాండ్ ఉందా లేదా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నెట్ ఉన్నంత వరకు డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఫోన్స్ వాడడం బంద్ చేస్తారో, ఎప్పుడైతే వాట్సాప్ వాడడం బంద్ చేస్తారో, ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ వాడడం బంద్ చేస్తారో, ఎప్పుడైతే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనము డిజిటల్ ప్రాసెస్ అన్నమాట. ప్రస్తుతం బ్యాంకుకి వెళ్తారు, బ్యాంకు నడుస్తుందంటే ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్. మొత్తం ఆర్బీఐ ఎస్ అంటే ఎస్ నో అంటే కాదు. వాళ్ళు మొత్తము
ఎస్ అని చేసి పెడతారు, మనం ఇంటర్నెట్ ద్వారా దాన్ని యాక్సెస్ చేస్తాం. ఎప్పుడైతే బ్యాంక్ అనేది బంద్ అవుతుందో అప్పుడు, ఇంటర్నెట్ అనేది ఎప్పుడైతే బంద్ అవుతుందో అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ అనేది బంద్ అవుతుంది. ఆన్సర్ ఈ సింపుల్. ఎవడో కాన్ఫిస్ గా గుట్టంగాడు ఏమంటాడంటే బఫున్ అంట నేను. కొంతమంది గుడ్ ఉంటారు, బ్యాడ్ ఉంటారు బై మార్కెట్ లో. మనం చెప్పేది కొంతమంది విన్నారనుకో సూపర్, కొంతమంది వినలేదనుకో బేకార్ అంటాం అనమాట. అలా చెప్పుకుంటా పోతే మనకు మార్కెట్ లో మస్తు మంది ఉన్నారనమాట. అలా చెప్పుకుంటా పోతే మార్కెట్ లో మస్తు మంది ఉన్నారు. కొంతమంది బఫున్స్ అంటారు, BAFOONS బఫున్స్ అంటారు. వీళ్ళకు నచ్చింది చేసుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ వీళ్ళకి నచ్చింది చేసుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్ అంటే కొంతమంది ఏమంటారంటే నెట్వర్క్ మార్కెటింగ్, చైన్ మార్కెటింగ్. ఇంకొంతమంది నువ్వు కింద మొత్తం జాయిన్ చేసుకోరా బై, కింద మొత్తం జాయిన్ చేసుకో, ఆన్లైన్ జాయిన్ చేసుకో, నువ్వు మీద దర్జాగా నువ్వు ఏరోప్లేన్ లో తిరగవచ్చు, బంగాలు కట్టుకోవచ్చు, అది కట్టుకోవచ్చు, ఇది కట్టుకోవచ్చు, వన్ టైం బెనక్ అని చెప్పి మొత్తం సోది చెప్తాడు. అంటే నువ్వు ఒకరిని జాయిన్ చెప్పి కింద ఇంకొకరి ఇద్దరిని జాయిన్ చెప్పి నీ కింద ఒకరిని పెట్టుకో మంచోళ్ళని, ఆన్ కింద ఇద్దరిని, ఆన్ కింద టీం పెట్టుకో, నువ్వు కాలు మీద కాలేసుకొని కూర్చొని సూట్లు బూట్లు వేసుకొని పెద్ద పెద్ద డైలాగ్ ఇస్తారు. ఆ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇది కాదు, ఇది ఒక బఫోన్లు చెప్పే మాటలు అనమాట. ఆడు చదువుకుంటూ అన్నం తింటుండో గడ్డి తింటుండో తెలియదు. నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పిన, అరే బాబు డిజిటల్ మార్కెటింగ్ అంటే తప్పుడు చెప్తుర్రు రాబోయ్, అది వేరేది ఇది వేరేది, ఇది నెట్వర్క్ మార్కెటింగ్, చైన్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అది వేరు, డిజిటల్ మార్కెటింగ్ వేరు. సో ఎవడైతే బఫన్గాలు అంటున్నో వాళ్ళని మర్చిపోండి, వాళ్ళంతా ఫాల్స్ అలిగేషన్స్ అనేది చేస్తున్నారు. మరి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏం చేస్తారంటే, ఈ రోజు నేను ఒక పెన్ తోని డిజిటల్ బోర్డ్ అనేది రాస్తున్నా, అంటే జూమ్ అనేది ఉంది. ఈ జూమ్ ఉందని నాకు ఎట్లా తెలుసు? ఇంటర్నెట్ ఉంది, ఎవరో చెప్పడం ద్వారా ఆన్లైన్ క్లాసెస్ కోసం ఇది వాడుతున్నా. కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ వాడతారు స్కూల్స్ కోసం, కాలేజెస్ కోసం, మీటింగ్స్ కోసము, డాన్స్ క్లాసెస్ కోసం, సింగింగ్ క్లాసెస్ కోసము, ఇంకేదైనా లాబొరేటరీ టెస్టింగ్ కోసం అందరు వాడుతున్నారు. ఈ జూమ్ నా వరకు వచ్చిందంటే దట్ ఈస్ అ ప్రాపర్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఈ రోజు నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నావు, ఇన్స్టాగ్రామ్ ఎందుకు వాడుతున్నావు సార్ అంటే కొంతమంది ఫొటోస్ పెట్టుకుంటాడు, కొంతమంది వీడియోస్ పెట్టుకుంటాడు, కొంతమంది ఫన్నీ రీల్స్ పెడతారు. టిక్ టాక్ ఉన్నప్పుడు కూడా జరిగింది. మరి ఇవన్నీ ఎలా వచ్చింది సార్, నీ వరకు ఎలా వచ్చిందంటే ఆన్సర్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్. ఇంకా నీకు సింపుల్ గా చెప్పాలి, ఈ రోజు నువ్వు ఒక ఫోన్ కొన్నావు భయ్, ఈ రోజు నువ్వు ఒక ఫోన్ కొన్నావు, ఆ ఫోన్ నీ వరకు ఎలా వచ్చిందంటే ఒకప్పుడు ఏం చేస్తుండే, ఒక షోరూము, రెండు షోరూము, మూడు మొబైల్ షాప్, నాలుగు మొబైల్ షాప్, ఐదో మొబైల్ షాప్ వెళ్ళేసి ఒకటి 10,000 అంటాడు, ఒకడేమో 9,500 అంటాడు, ఒకడేమో 9,700 అంటాడు. చిన్న చిన్న డిఫరెన్స్ ఉంది, కంపేర్ చేసి తీసుకున్నావు. ఇప్పుడు ఏమైంది, నువ్వు అమెజాన్ ఓపెన్ చేస్తావు, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తావు, యూట్యూబ్ ఓపెన్ చేస్తావు, ఎంబటే కంపేర్ చేసి ఏది బాగుంటుంది కొనేస్తావు. అంటే నువ్వు సాటిస్ఫై కావాలి అక్కడ. మళ్ళీ ఇంత పెద్ద టెక్నాలజీ పెట్టుకొని ఒక ప్రోడక్ట్ నీ వరకు సక్సెస్ఫుల్ గా వచ్చిందంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఎవడో బఫున్స్ అన్న మాటలు, అది చైన్ మార్కెటింగ్ అని, నెట్వర్క్ మార్కెటింగ్ అని, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది కష్టము. నువ్వు మార్కెట్ లో ఎంత పెద్ద కంపెనీ తీసుకున్నా, నువ్వు మార్కెట్ లో ఎంత పెద్ద కంపెనీ తీసుకున్నా, ఎవ్రీ కంపెనీ డిజిటల్ మార్కెటింగ్. ఎవ్రీ ఎవ్రీ కంపెనీ నీడ్స్ డిజిటల్ మార్కెటింగ్. ఎవ్రీ కంపెనీ నీడ్స్ డిజిటల్ మార్కెటింగ్. నువ్వు ఏదైనా తీసుకుంటా అంటే ఎగ్జాంపుల్, నీకు టీసీఎస్ తెలుసు, ఆ కంపెనీలో చేయడానికి నువ్వు కావాలి. నీకు విప్రో తెలుసు, ఆ విప్రోలో వాళ్ళ ప్రోడక్ట్స్ ముందుకెళ్ళడానికి నువ్వు కావాలి. నీకు గూగుల్ తెలుసు, గూగుల్లో కూడా మస్తు హైరింగ్ అనేది ఉంటుంది. అవి షోకేస్ ఎగ్జాంపుల్స్. అట్లా నువ్వు ఎంఎన్సీ కంపెనీస్, నువ్వు 10 తీసుకున్న దాంట్లో ఉంటావు, 100 తీసుకున్న దాంట్లో ఉంటావు, కొన్ని లక్షల కొద్ది కంపెనీస్ కి నువ్వు కావాలి. మార్కెట్ లో ఇంత డీటెయిల్స్ చెప్పడు, ఎందుకంటే నాకు తెలియదు కదా. ఒకవేళ చెప్పినా కానీ నాకు చెప్పింది వేదం అంటాడు. మళ్ళీ నీకేం తెలుసు రాబోయ్ అంటే, నాకు ఈ ఫీల్డ్ లో 11+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నా గురించి చెప్పాలంటే కొన్ని వందల కోట్ల ప్రాజెక్ట్స్ కి నేను పనిచేశాను. 100+ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ కి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేయడం అనేది జరిగింది. నాకైతే మస్తు ఎక్స్పీరియన్స్ ఉంది. నా పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యం భాయ్. నా పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యం. ఈ సుబ్రహ్మణ్యం ఎవడరా అంటే 3,000 మందికి పైగా ట్రైనింగ్ అనేది ఇచ్చిండు తెలుగులో. మళ్ళీ ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరు అంటే బిజినెస్ పీపుల్ ఉండొచ్చు, ఫౌండర్స్ ఉండొచ్చు, సిఇఓస్ ఉండొచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు, హౌస్ వైఫ్స్ ఉండొచ్చు, తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. నా దగ్గర 100 మంది జాయిన్ అయితే ఆన్లైన్ యావరేజ్ గా 100 మంది జాయిన్ అయితే 60 నుంచి 70% వచ్చేసి అందరు స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, బిజినెస్ పీపుల్, హౌస్ వైఫ్స్ వాళ్ళు ఉంటారు. 20 to 30% కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉండరు నా దగ్గర. మొత్తం ప్రొఫెషనల్సే. కెరీర్ డ్రాప్ అవుట్, ఆల్రెడీ జాబ్ చేస్తారు, అడిషనల్ ఇన్కమ్ కోసం నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారనమాట. మళ్ళీ మీ దగ్గర ఎందుకు నేర్చుకోవాలి సార్, మీ దగ్గర ఎందుకు నేర్చుకోవాలి సార్ అంటే మా కంపెనీ గురించే చెప్తాం సార్. మన కంపెనీ పేరు వచ్చేసి ఏఐ పవర్డ్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్, ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. మా కంపెనీ పేరు వచ్చేసి ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. మా వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఏఐ పవర్డ్ డిజిటల్ .మార్కెటింగ్. ఈ మార్కెటింగ్ అనే డొమైన్ ఫస్ట్ తీసుకుంది మనమే. ఈ కోర్స్ కి ఏఐ పవర్డ్ అనే వర్డ్ వాడింది కూడా ఫస్ట్ మనమే. నేను ఇది 2022లో మనకు చాట్ జీపీటీ అనేది వచ్చింది. 2023 నేను ఆన్ అండ్ యావరేజ్ గా ఫిబ్రవరి కావచ్చు, మార్చ్ లో కావచ్చు
ఏఐ పవర్డ్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని ఉన్నాయి, కానీ డిజిటల్ మార్కెటింగ్ లేదు. అలా ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ పేరోడన పెట్టినా అంటే నేనే అనమాట. మార్కెట్ లో బాగా వెతికినా ఆన్సర్స్ లేవు. సో అప్పుడు నేను లాక్ చేసుకున్నా. ఇంతకుముందు నేను ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేశాను. మా కంపెనీ ఏదైతే ఉందో ఏఐపిడిఎంఏ, ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ, వేరే జెన్యున్ ట్యాక్స్ పేయర్స్. ఇప్పటివరకు మస్తు మందిని ట్రైన్ చేసిన, ఏదో సోది చెప్పినా కదా. ఇప్పుడు మా గురించి చెప్తాను. మేము ఇది మే 8 రోజు స్టార్ట్ చేసినాం భయ్. ఎప్పుడు? మే 8 2025 తోని స్టార్ట్ చేసినాము. కరెంట్ గా రీసెంట్ గా 1 year కంప్లీట్ అయింది. ఇప్పుడు జూన్ జూలై ఆగస్ట్ అనుకుందాం, అంటే దగ్గర దగ్గర 15 months కంప్లీట్ అయింది అనమాట. మళ్ళీ 15 months లో మేమేం చేసినామంటే మా ఓన్ ఆర్గనైజేషన్, లో అంటే మా గురించి చెప్పాలంటే మేము ఒకరితో స్టార్ట్ అయ్యి, ఒకరితోని ఏఐపిడిఎంఏ తో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు మేము 18 మంది అయినాం అనమాట. ఎంత సార్? 18+ మెంబర్స్ అనేది అయినాం అనమాట. 18+ మెంబర్స్ ఏం చేస్తారంటే 5 members ట్రైనింగ్ సైడ్ ఉంటారు, మిగిలిన 13 members వచ్చేసి సర్వీసెస్ సైడ్ ఉంటారు అనమాట. ఒక్కరితో స్టార్ట్ ఇప్పుడు 18 మంది అయినాం సార్. ఎవ్రీ మంత్ వీఆర్ పేయింగ్ ద జిఎస్టీ. చాలా మంది జిఎస్టీ ఎగ్గొడతారు, మీకు కూడా తెలుసు. ఏదో అంటాడు ఇది అంటాడు. నువ్వు కట్టే ప్రతి ఒక్క రూపాయికి, నువ్వు 1 రూపీ కడితే దాంట్లో 18% జిఎస్టీ ఉంటుంది, 2% ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటుంది, 5% మీకు రికార్డింగ్ కోసం ఒక వెబ్సైట్ ఇస్తాము. ఆ వెబ్సైట్ కి మేము 5% అనేది ట్రాన్సాక్షన్ అంటే ప్లాట్ఫామ్ ఫీజు అనేది అంటాం అనమాట. ప్లాట్ఫామ్ ఫీజు అనేది అంటాం. అంటే నువ్వు 1 రూపాయి ఇస్తే 25 పైసలు బయటికి పోతుంది, 75 పైసలు మాకు వస్తుంది అనమాట. 25% బయటికే పోతుంది. నువ్వు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు నా అకౌంట్ లోకి రాదు, 75 రూపాయలు మా అకౌంట్ లోకి వస్తుంది, 25 రూపాయలు బయటికి పోతుంది. అంత జెన్యున్ గా బిజినెస్ చేస్తున్నాం బాయ్. ఒక్కరితో స్టార్ట్ అయ్యి ఇంత అయింది. మళ్ళీ మీ దగ్గర ఎందుకు జాయిన్ కావాలని చెప్పి చాలా మంది అడతారు అనమాట. ఇంకా నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్పినా సార్. కొన్ని 100 కోట్ల ప్రాజెక్ట్స్ కి నేను వర్క్ చేసిన, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 100+ ప్రాజెక్ట్స్. నా ఓన్ గా కంపెనీ మే 8 2025 రోజు స్టార్ట్ చేసుకుంటే 15 months వి యాక్టివేట్ తీసుకోవాలి. మా ఓన్ ఆర్గనైజేషన్ లో ఇప్పటివరకు నేను ట్రైన్ చేసింది ఎంతమంది సార్ అంటే ఆన్ యావరేజ్ గా 700+ పీపుల్ ని నా కంపెనీ ద్వారా నేను ట్రైన్ చేయడం అనేది జరిగింది. దీని లోపల నా కోర్స్ నచ్చక, కొంతమంది సబ్జెక్ట్ అర్థం కాక, కొంతమంది ఇంటర్నెట్ కూడా ఎలా వాడాలో తెలియకుండా, కొంతమంది ఎంత అంటే ఈ 700 మందిలో జస్ట్ 5 or 6 members రిఫండ్ అడిగారు అంతే. ఇది కూడా ఎవరు చెప్పడు, మేము చెప్తున్నాం. ఎంత డీటెయిల్ గా చెప్తానో అర్థం చేసుకోండి, ఓకేనా? మీరు మా దగ్గర ఎందుకు జాయిన్ కావాలంటే నా భాష మీకు అర్థమవుతుంది కదా. కాంప్లెక్స్ టాపిక్స్, కూడా చాలా సింపుల్ గా చెప్తా, చాలా సింపుల్ గా చెప్తా అనమాట. ఇంకా నువ్వు నువ్వు నేర్చుకున్న తర్వాత బయట 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఓపెన్ గా చెప్పాలంటే వన్ స్టాప్ సొల్యూషన్. ఇంకా నువ్వు బయటకు ఒక్కసారి ఇక్కడ నేర్చుకున్న తర్వాత కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కావచ్చు, రెండు కలిపి ఒకటే కోర్స్ లో ఉంటుంది. ఇక్కడ నేర్చుకున్న తర్వాత మళ్ళీ బయట నీ పాకెట్ నుంచి 1 రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. బయట అది కొని ఇది కొని అంటాడనమాట. మేమేం చేస్తాము, మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి మేమే మీకు ఫ్రీగా ఫ్రీగా 15,000 ప్రీమియం బెనిఫిట్స్ ఇస్తాం. ఇది మేము మార్కెట్ లో లాంచ్ చేసిన తర్వాత ఇంకా కాంపిటీటర్స్ కి తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇస్తున్నారు. 15,000 ప్రీమియం బెనిఫిట్స్ అనేది ఇస్తాం సార్. ప్రీమియం బెనిఫిట్స్ అనేది ఇస్తాం అన్నమాట. ప్రీమియం బెనిఫిట్స్ ఏంటంటే మీకు ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి డొమైన్ అండ్ హోస్టింగ్ అంటే ఒక వెబ్సైట్ ప్లస్ హోస్టింగ్ అనేది ఇస్తాము. దాని లోపల ప్రీమియం కంటెంట్ అనేది ఇస్తాం అనమాట. ఒక థీమ్, ఒక ప్లగ్ఇన్ అనేది వస్తుంది. వీఆర్ ద ఫస్ట్ పర్సన్స్ ఇన్ ఇండియా, వీఆర్ లాంచ్ చేస్తాను. ఇంత పెద్ద రిసోర్స్ తోని స్టార్ట్ చేసింది ఎవడన్నా ఉన్నాడా సార్ అంటే నేను పనిచేస్తున్న మన కంపెనీ ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ తప్ప బయట ఎవడు లేడు. ఒకరు ఇచ్చిన 2 నెలలు 3 నెలలు ఇచ్చి ఇంకా మా కాంపిటీషన్ రావాలి కాబట్టి ఇస్తున్నారనమాట. మీ దగ్గర ఎందుకు నేర్చుకోవాలి సార్ అంటే ఇంకోటి కూడా ఆన్సర్ ఉంది. మార్కెట్ లో చాలా మంది అక్కడ సగం ఇక్కడ సగం ఇక్కడ సగం ఇప్పటికీ నేర్చుకుంటున్నారు. నా దగ్గర 30,000 పెట్టి, 70,000 పెట్టి, ₹1,00,000 ప్లస్ జిఎస్టీ పెట్టి బయట నేర్చుకొని సాటిస్ఫాక్షన్ లేకుండా మళ్ళీ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అలా 700 మందిలో 100 మందికి పైగా ఆల్రెడీ దెబ్బతిన్న వాళ్ళే. సో ఇక్కడ మీరు కట్టే ఫీజు ఏదైతే ఉంటుందో మినిమం రూపాయి కడితే మినిమం 3x to 5x సబ్జెక్ట్ ఇస్తాం. వరస్ట్ కేసెస్ మీకు ఆ వాల్యూ తెలియదు, కానీ ఆ క్లాసెస్ 30 days వింటే స్టార్టింగ్ 10 రోజులు విన్నా మీకు అర్థమైపోతుంది. సో మీరు ₹1 నాకు పే చేస్తే మినిమం ₹3 నుంచి ₹5 సబ్జెక్ట్ అనేది మీకు ఇస్తా. ఇంకా మీరు బాగా కంపేర్ చేసుకుంటే 10x అంటే మీరు ₹1,00,000 పెట్టి మీకు ఆ సబ్జెక్ట్ దొరకదు.
వాయిస్ రావట్లే, మీ మైక్ మ్యూట్లో ఉంది. ఏదో నెట్ ఇష్యూ సార్ అంతే, ఎప్పుడు ఏదో వస్తుంది? నెట్ ఇష్యూ సార్, జస్ట్ హోల్డ్, నెట్ ఇష్యూ అంతే. చిన్న ఈ లింక్ ఒకసారి హరిత్కి పంపించావా దాన్ని సెండ్ చేస్తున్నా. సార్? ఇప్పటివరకు చెప్పింది అర్థమైంది అందరికీ? చిన్న నెట్ ఇష్యూ అంతే, వస్తుంటుంది, నేనేం చేయలేను. ఇప్పటివరకు అందరికి అర్థమైందా నేను చెప్పింది ఏంటో? కొన్ని పాయింట్స్ రాశాను సార్, అర్థమైంది అందరికీ? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్, ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. అర్థం కాలేదు ఎవరికి? ఇంట్రెస్టింగ్ ఉందా, వరస్ట్గా ఉందా? యూ క్యాన్ టైప్ ఎనీథింగ్ సార్. మన సెషన్ స్టార్ట్ దగ్గర దగ్గర 10 నిమిషాలు దాటుతుంది. ఇప్పటి వరకు చెప్పినంత ఇంట్రెస్టింగ్ గానే ఉందా? మీ అందరికి అర్థమైందా? ఎస్సా, నోనా, వరస్టా, బ్యాడా, వేస్ట్ ఏదో ఒకటి రాయండి సార్, నేనేమనుకోను. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ అనేది నేను ఇంకొంచెం ముందుకు వెళ్తా. ఓకేనా? యా, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ నర్సింగ్, థ్యాంక్ యూ ప్రదీప్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ హరి. చిన్న నెట్ ఇష్యూ సార్ అంతే. థ్యాంక్ యూ ఆనంద్. సో ఇక్కడ ఏమంటున్నా సార్ అంటే, మీరు కట్టే ప్రతి ఒక్క రూపాయికి మినిమం 3x 5x సబ్జెక్ట్ అనేది ఇస్తా. మీరు బయట 10,000 కట్టి, 20,000 కట్టి, 30,000 కట్టి, 40,000 కట్టి, 50,000 కట్టి, 70,000 ప్లస్ జిఎస్టీ కట్టి మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు, అర్థం కాకపోవచ్చు, క్వశ్చన్స్ అడగాలంటే భయం కావచ్చు, ఏదన్నా కావచ్చు. మీరు ఏదైతే మీరు మాకు పే చేస్తున్నారో మినిమం రూపాయి కడితే 3 సబ్జెక్ట్, రూపాయి కడితే 5 సబ్జెక్ట్, రూపాయి కడితే 10 సబ్జెక్ట్ ఇచ్చి పంపించే బాధ్యత అయితే మాది. ఇక్కడ నేర్చుకుంటే మళ్ళీ బయట నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అంత క్లారిటీగా చెప్తా. సో మీరు ఏదైతే కోర్స్ లో ఉన్నారో ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ సగం సగం చెప్పాం, బై ఫుల్ చెప్తా. ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ తో పాటు మీరు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కూడా నేర్చుకుంటారు. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే కొంతమంది తక్కువ చూస్తారు, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే కొంచెం ఎక్కువ చూస్తారు. మార్కెట్ లో ఇది సగం నేర్చుకొని, ఇది సగం ఇంకో దగ్గర నేర్చుకొని, మళ్ళీ 20,000 30,000 మళ్ళీ పెట్టి మళ్ళీ నేర్చుకుంటారు. అవసరం లేదు, ఒక్కసారి ఇక్కడ జాయిన్ అయితే యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ కోర్స్ అండ్ దిస్ కోర్స్ అట్ ఏ సేమ్ ప్రైస్. మళ్ళీ ఇంత పెద్ద సోది చెప్తున్నారు కదా సార్, ఇంకేదైనా ఉందా సార్ అంటుంది సార్. ఇంకేదైనా ఉందా సార్ అంటే బయట ఎవ్వరు మార్కెట్ ఇవ్వని మేము ఇస్తున్నాం అనమాట. అదేం చేశారంటే పే ఫర్ వన్ కోర్స్, పే ఫర్ వన్ కోర్స్ అనమాట. మీరు ఒక్కసారి కోర్స్ కి పైసలు పే చేయండి, యూ కెన్ అటెండ్ మల్టిపుల్ బ్యాచెస్, యూ కెన్ అటెండ్ మల్టిపుల్ బ్యాచెస్. అంటే మీరు ఒక్క కోర్స్ కి పే చేసిన తర్వాత ఈరోజు కోర్స్ ప్రైస్ ఎక్కువ పోయి రేపు కోర్స్ ప్రైస్ ఎక్కువ, ఇంకా 6 నెలల తర్వాత మళ్ళీ పెంచుతాం కోర్స్ ప్రైస్. అలా కంపేర్ చేసుకుంటా పోతే కంపల్సరీ నేను ఇస్తున్న ప్రస్తుతం మార్కెట్ ప్రైస్ ఎంత సార్ అంటే 10,000 రూపాయలు అనమాట. గుర్తు పెట్టుకోండి, మా కోర్స్ ప్రైస్ వచ్చేసి కరెంట్ వాల్యూ వచ్చేసి 10,000. రేపు 15,000 కావచ్చు, 20,000 కావచ్చు. మీరు ఒక్కసారి ఇప్పుడు జాయిన్ అయితే సంవత్సరం తర్వాత మళ్ళీ మీరు 2 సార్లు వింటారా, 5 సార్లు వింటారా, 10 సార్లు వింటారా, మీ ఇష్టం. మీరు ఎన్ని క్లాసులు కావాలంటే అన్ని క్లాసులు వినండి. మీరు నేర్చుకునే ఓపిక మీ దగ్గర ఉంటే, నాకు చెప్పే ఓపిక నా దగ్గర ఉంది బై. ఇలా మార్కెట్ లో ఉన్న కావాలంటే మళ్ళీ 20% కట్టు, 50% కట్టు, లేదు ఫుల్ పైసలు కట్టమని మార్కెట్ లో మస్తు మంది కడతారనమాట. యూ కెన్ అటెండ్ మల్టిపుల్ బ్యాచెస్. మా క్లాసెస్ అనేది ఇప్పుడు ఎట్లయితే జూమ్ సెషన్స్ ఉన్నాయో, మీకు డైలీ జూమ్ సెషన్స్ ఉంటాయి. జూమ్ ఈ క్లాస్ లైవ్ క్లాస్ ఏదైతే ఉంటుందో, లైవ్ క్లాస్ ఏదైతే ఉంటుందో అది ఒక వెబ్సైట్ పోర్టల్ ఇస్తాము. ఏఐ పవర్డ్ డిజిటల్ డాట్ మార్కెటింగ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ పోర్టల్ ఇస్తాము. ఈ పోర్టల్ యాక్సెస్ మీకు 500 డేస్ అనేది ఉంటుంది, 100+ డేస్ యాక్సెస్ అనేది ఉంటుంది. అంటే మీరు యూట్యూబ్ వీడియో లాగా ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు ఫ్రీగా చూసుకోవచ్చు, ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఉండదు. మీరు కట్టిన రూపాయికి మినిమం 10 సబ్జెక్ట్ ఇచ్చే బాధ్యత అయితే నాది. ఈ రోజు క్లాస్ వింటారు, ఆ రికార్డింగ్ మీకు ఒక వెబ్సైట్ పోర్టల్ ఇచ్చి ఎంబటే అప్లోడ్ అనేది చేస్తామన్నమాట. ఒక 3-4 గంటలు టైం పడుతుంది మీకు లైవ్ కావడానికి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎమర్జెన్సీ ఉన్నా, వినలేకపోయినా రికార్డింగ్ కూడా చూసుకోవచ్చు. అట్లా లైఫ్ టైం రికార్డింగ్ ఇవ్వం. ఆడుంటాడో పోతాడో తెలియదు, మేమైతే ఉంటాం. ప్రతి ఒక్క దానికి పైసలు కడుతున్నాం కాబట్టి మినిమం మీకు 500 డేస్ యాక్సెస్ అయితే ఉంటుంది. అడిగితే ఎక్స్టెండ్ కూడా చేస్తాం మరి, ఎందుకంటే ఒక ఎక్స్పైరీ టైం పెట్టాలి కాబట్టి చెప్తున్నాం. నాకు ఈ బ్యాచ్ నచ్చలేదు సార్, వేరే బ్యాచ్ కి షిఫ్ట్ చేయండి. నేను మార్నింగ్ బ్యాచ్ వెళ్ళినా, ఈవినింగ్ బ్యాచ్ ఉంది నాకు ఈవినింగ్ బ్యాచ్ వద్దు, మార్నింగ్ బ్యాచ్ షిఫ్ట్ చేయండి. మార్నింగ్ బ్యాచ్ వద్దు, ఈవినింగ్ బ్యాచ్ షిఫ్ట్ చేయమంటే బ్యాచ్ షిఫ్టింగ్ కూడా ఫ్రీగా చేస్తాం సార్. ఇంత కమిట్మెంట్ బయట ఇవ్వడు, మాది కాబట్టి. నాకు మీ ప్రాబ్లం తెలుసు కాబట్టి చెప్తున్నాం. మళ్ళీ నిజం అబద్ధం అంటే మీరు మా రివ్యూస్ చూస్తే అర్థమైపోతుంది, నిజంగా సార్ చెప్తున్నారా లేదా అని చెప్పి అర్థమైపోతుంది. ఏం చేస్తారంటే మీకు ఫ్రీగా బ్యాచ్ షిఫ్టింగ్ కూడా ఉంటుంది అనమాట. ఫ్రీగా మీకు బ్యాచ్ షిఫ్టింగ్ కూడా ఉంటుంది. ఇంతేనా సార్ అంటే లేదు, మళ్ళీ మేము ఇచ్చే దాంట్లో 100+ AI టూల్స్ కవర్ అవుతాయి. 100+ AI టూల్స్, వీఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇంట్రడ్యూస్ 100+ AI టూల్స్ ఇన్ ద మార్కెట్. అప్పుడు ఏదైతే ఉన్నామో ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ ఉన్నాయి. మీకు లైవ్ క్లాసెస్ లో మీకు ఏమవుతుంది తెలుసా, మినిమం 60-70% AI టూల్స్ కవర్ అయిపోతాయి. మిగిలిన 30-40% మీకు అర్థమైపోతుంది. ఒక టూల్ నేర్చుకుంటే ఇంకో టూల్ అనేది ఈజీ. సో ఏ టూల్ ఎక్కడ ఎలా వాడాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ మేము డీటెయిల్ గా చెప్తాం అనమాట. అదే కాకుండా మీకు 13 ప్రాజెక్ట్స్ వస్తాయి అన్నమాట. ఏమొస్తాయి సార్? 13 ప్రాజెక్ట్స్ అనేది వస్తాయి. ఈ 13 ప్రాజెక్ట్స్ లో 5 మేజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, 5 మేజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. 8 మైనర్ ప్రాజెక్ట్స్ అనేది ఉంటాయి అనమాట. 8 మైనర్ ప్రాజెక్ట్స్ అనేది ఉంటాయి.
అర్థమైందా సార్? 5 మేజర్ ప్రాజెక్ట్స్, 8 మైనర్ ప్రాజెక్ట్స్. ఈ మైనర్ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ ఏం చేశారంటే, మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు బై, ఒక స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేశారు. ఏం చేశారు? ఒక స్టార్ట్అప్, ఒక కంపెనీ, ఒక బిజినెస్, ఒక స్టార్ట్అప్, ఒక కంపెనీయో, ఒక బిజినెస్ ఏదో స్టార్ట్ అనేది చేశారు. దాన్ని ఆన్లైన్ లో ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, గూగుల్ ఎలా కనిపించాలి, వాళ్ళకి యాడ్స్ అనేది ఎట్లా చేయాలి, ఏ టు జెడ్ అనమాట. ఏ టు జెడ్. ఒక డొమైన్ కావచ్చు, హోస్టింగ్ కావచ్చు, దాని లోపల కంటెంట్ కావచ్చు, ల్యాండింగ్ పేజెస్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, స్టాటిక్ కావచ్చు, డైనమిక్ కావచ్చు, ఈ కామర్స్ వెబ్సైట్ కావచ్చు, కంటెంట్ మార్కెటింగ్ కావచ్చు, అప్లైట్ మార్కెటింగ్ కావచ్చు, యూట్యూబ్ మార్కెటింగ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, అన్ని ఏ టు జెడ్ అన్ని కలిపి ఒక గ్రైండర్ వేసినట్టు ఒక జ్యూస్ లాగా మీకు ఫుల్ కోర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది మొత్తం ఒక రియల్ టైం ప్రాజెక్ట్ లో చెప్తాం. ఒక బయటోడు ఒక 1,00,000 రూపాయలు, 5 లక్షలు, 10 లక్షలు ఇచ్చి ఎట్లయితే చేసుకుంటారో అలాంటి లైఫ్ ప్రాజెక్ట్స్ మేము చెప్తామన్నమాట. ఎలాంటి బాధ లేదు, ఎవడన్నా నేర్చుకోవచ్చు. మీరేం చేయాలంటే మీకున్న వాల్యుబుల్ టైంలో 1%, 2% మా క్లాసెస్కి వచ్చి వింటే చాలు. అంతే సార్, అంతకుమించి ఏం లేదు. అంతేనా సార్ అంటే లేదు. మీకు దీంతో పాటు మీకు 20+ కేస్ స్టడీస్ ఇస్తాం. 20+, ఇవన్నీ నేను మీకు లైవ్ గా చూపిస్తాను ఇప్పుడు. 20+ కేస్ స్టడీస్ వింటాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, జెప్టో 10 మినిట్స్ డెలివరీ, స్విగ్గీ వస్తాడు, జొమాటో వస్తాడు, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అందరూ స్పీడ్ గా తెచ్చిస్తారు. ఇదంతా ఎప్పుడో అయింది సార్. ఎప్పుడో 60-70 ఇయర్స్ బ్యాక్ ఎవడో చేసిండు. ఒక పిజ్జా కంపెనీ వాడు, బర్గర్ కంపెనీ వాడు వచ్చేసి నీకు విత్ 30 మినిట్స్ ఇవ్వకపోతే నేను నీకు ఫ్రీగా ఇస్తాను, లేకపోతే ఇంకొకటి డెలివరీ ఇస్తాను అని చెప్పేసి ఎప్పుడో చేసుకున్నాడు. అలాంటి మార్కెట్ లో డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ ఒక్కొక్క బ్రాండ్ కి, ఒక్కొక్క బిజినెస్ కి వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళారు, అలాంటి స్ట్రాటజీస్ అని 20+ కేస్ స్టడీస్ మీకు చెప్తాం అన్నమాట. ఒక్కసారి అది నేర్చుకున్నారనుకో మీ వే ఆఫ్ థింకింగ్ కూడా మొత్తం మారిపోతుంది. అంటే చిన్న సబ్జెక్ట్ కాదు ఇది, చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. అంతేనా సార్ అంటే లేదు, వేరే చాలా ఉన్నాయి అన్నమాట. అంతేనా సార్ అంటే లేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకేదైనా ఉందా సార్ అంటే 20+ మనీ మేకింగ్ స్ట్రాటజీస్ చెప్తాం. 20+ మనీ మేకింగ్ స్ట్రాటజీస్ అనేది చెప్తాం అన్నమాట. 20+ మనీ మేకింగ్ స్ట్రాటజీస్ చెప్తాం. దీంట్లో మినిమం 5 to 10 మీరు నేర్చుకున్నారనుకోండి, యూ కెన్ మేక్ ఏ మినిమం 20K to 30K పర్ మంత్. 20K to 30K పర్ మంత్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. ఎంత సార్? 20K to 30K పర్ మంత్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ ఇంతగానం చెప్తున్నారు కదా, మళ్ళీ కోర్స్ డ్యూరేషన్ ఎంత సార్ అంటే మినిమం మన కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మినిమం మన కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 4+ months ఉంటుంది. ఎంత సార్? మినిమం మన కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4+ months ఉంటుంది. దీంతో పాటు మనకు 2 months ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది అనమాట. 2 months ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. మీకు 2+ months ఇంటర్న్షిప్ ఉంటుంది. అంటే మీరు ఒక్కసారి ఇక్కడ వచ్చిన తర్వాత మినిమం 6 months మీరు లాక్ అయిపోతారు. ఎంత సార్? మినిమం 6 months లాక్ అయిపోతారు. 1 minute సార్. సారీ. సో మినిమం 6 months లాక్. ఏదో నామకే వాస్తే మీరు పైసలు కట్టినట్టు కాదు. మీరు ఏదైతే రూపాయి కడుతున్నారో మినిమం 3x to 5x ఇచ్చే సబ్జెక్ట్ మేము ఇస్తాం బై. మీకు ఓపిక ఉండాలి, మీకు చదువుకున్న ఓపిక ఉంది, నేను జాబ్ కొడతాను, ఫ్రీలాన్సింగ్ చేస్తానంటే యూ కెన్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ డేటా. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, మీకు ఏదైతే ఉంటుందో 18th వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ దగ్గర ఏదైనా ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఆ ప్రాజెక్ట్ అంటే మీదే బిజినెస్ కావచ్చు, మీదే స్టార్ట్అప్ కావచ్చు, మీదే కంపెనీ కావచ్చు, దాని రియల్ టైంలో డొమైన్ అనేది ఎలా తీసుకోవాలి, హోస్టింగ్ అనేది ఎలా తీసుకోవాలి, కంప్లీట్ వెబ్సైట్ డిజైన్ అనేది ఎలా చేసుకోవాలి, దాని లోపల కంటెంట్ అనేది ఎలా పెట్టాలి, దానికి గూగుల్కి అనేది ఎలా సబ్మిట్ చేయాలి, ఏఐ టూల్స్తో ఎలా కనిపించాలి, దాని లోపల ఎసెన్షియల్ పేజెస్ అనేది ఎలా డిజైన్ చేయాలి, దాని లోపల అకౌంట్ సెటప్ అనేది ఎలా చేసుకోవాలి, మెటాట్స్ ఎలా చేసుకోవాలి, గూగుల్ యాప్స్ అనేది ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మీకు లైవ్ క్లాసెస్ లో చెప్పడం జరుగుతుంది. అంటే మీదే ప్రాజెక్ట్ ఉంటే మీదే ప్రాజెక్ట్ తీసుకొని బిజినెస్ ఆటోమేషన్ కూడా చూపిస్తాం. మా దగ్గర ఒక శాంపుల్ ఒకటి ఉంది సార్. చిన్న ఒక్కసారి ఆ లింక్ షేర్ చేయవా? B456 అని సెండ్ చేస్తున్నా సార్. మీకు ఒక లింక్ పెడతాం సార్. ఆ లింక్ నింపండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ లోపల దాని ఒక మెయిల్ ఐడి, మీ యొక్క పేరు, మీ మొబైల్ నెంబర్ డ్రాప్ చేయండి చాలు. మీకు ఎంబటి ఒక SMS వస్తుంది. ఆ SMS వచ్చేసి ఏం చేశారంటే AIPDMA, ఇది మన బ్రాండ్ నేమ్. ఇది మేము డైరెక్ట్ కొంటే రాదు, ఇది మా డాక్యుమెంట్స్ పెట్టేసి గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకుంటే మీకు ఒక SMS వస్తుంది. మేము SMS ఆటోమేషన్ ఎట్లా చేస్తాము, వాట్సాప్ ఆటోమేషన్ ఎట్లా చేస్తాము, ఈమెయిల్ ఆటోమేషన్ ఎలా చేస్తామో మీరు ఒక్కసారి ఫామ్ నింపితే మీకు అర్థమైపోతుంది, ఎంబటే మీకు వచ్చేస్తుంది. యూ కెన్ నాసింగ్, యూ కెన్ జస్ట్ గివ్ మీ సమ్ టైం. నేను ఇంకా చాలా చెప్పాలి, ఒక్కసారి చూడండి. చిన్న లింక్ షేర్ చేసినామా? సెండ్ చేస్తున్నా సార్. మీకు ఒక లింక్ షేర్ చేశాం సార్. ఒక్కసారి ఆ లింక్ నింపండి, మీ అందరికి ఎంబటే వస్తుంది. మాకున్నాయి లత, వి హావ్ సమ్ కొలాబరేషన్స్. మీరే మంచిగా చేస్తే ఇప్పుడు మా దగ్గర 18+ స్టూడెంట్స్ అన్నాం కదా, మా దగ్గరనే టీం ఉంది అన్నాం కదా, దాంట్లో 15 members మా స్టూడెంట్స్ ఉన్నారు.
ఒక్క నిమిషం సార్, నాకు వచ్చింది బాబు. ఇది కాదు బాబు, టాలీ.ఎస్ఓ ఫామ్. చిన్మయ్, సార్ 1 మినిట్ సార్, ఫార్వర్డ్ చేస్తున్నాం 1 మినిట్. సెండ్ వన్ చేస్తున్నాం మినిట్ సార్. సార్, 1 మినిట్ సార్, 1 మినిట్. మీకు ఒక ఫామ్ లింక్ వస్తుంది, ఆ లింక్ నింపండి. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు దాని లోపల మీ బేసిక్ డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్ గా మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఇట్స్ డమ్మీ అనమాట, ఇట్స్ డమ్మీ కోర్స్ అంటే. ఒకసారి వినండి అది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ట్రై టు ఫిల్ ద డీటెయిల్స్. ఇస్తున్నా సార్ 1 మినిట్ సార్. టాలీ.ఎస్ఓ లో ఉంది, జస్ట్ హోల్డ్ ఆన్. ఎస్ సార్ దొరికింది. దొరికిందా? ఒక్కసారి షేర్ చేయండి. ఒక్కసారి సార్ ఫార్వర్డ్ చేస్తున్నాం. మీరు మా దగ్గర ఎందుకు నేర్చుకోవాలో కూడా చాలా రీజన్స్ ఉన్నాయి సార్. ఐ విల్ టెల్ యూ దట్ వన్. ఓకే, చాట్లో వేసేయమంటారు సార్? ఆ చార్ట్లు వేసేయండి. మీరు ఒక్కసారి అది నింపండి సార్. మీకు ఒక ఫామ్ వచ్చింది, ఆ ఫామ్ నింపండి. ఈ బిజినెస్ ఆటోమేషన్ ఎలా చేయాలో కూడా మేము చెప్తాం అన్నమాట. ఓకేనా? ఐ విల్ టేక్ 1 మినిట్ బ్రేక్. చిన్న ఒక్కసారి మ్యూట్ లో పెట్టు. కంపల్సరీ అది ఫామ్ నింపుతారు. వాళ్ళకి ఎస్ఎంఎస్ వచ్చిందా లేదా ఒక్కసారి అడగండి. ఓకేనా? ఎవరో సరే గెస్ట్ సార్. వచ్చారో 1 మినిట్ అందరూ. పెట్టాను సార్. ఇచ్చారు సార్, ఇచ్చారు. యా, అందరికి వచ్చిందా సార్? ఏఐపిడిఎంఏ అని వచ్చింది కదా, ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. మీరు బ్యాంక్ లోపల ఏదైనా రూపాయి చేసినా, క్రెడిట్ చేసినా, ఇంకేదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినా, డెబిట్ ట్రాన్సాక్షన్ చేసినా, క్రెడిట్ ట్రాన్సాక్షన్ చేసినా, ఫోన్ పే వాడినా, పేటిఎం వాడినా, మీకు ఎట్లయితే వస్తుందో ఇక్కడ కూడా మేము దాన్ని బిజినెస్ ఆటోమేషన్ అనేది చేసాం. నాట్ ఓన్లీ తీసుకున్నాం, డన్ ఫర్ 15+ బిజినెస్ అన్నమాట. ఆ రియల్ టైమ్ లో అవన్నీ ఎలా తెచ్చుకోవాలి, ఎస్ఎంఎస్ టెంప్లెట్స్ అప్రూవల్ అనేది ఎలా తెచ్చుకోవాలి, హెడర్ టెంప్లెట్ అప్రూవల్ అనేది ఎలా తెచ్చుకోవాలి, టాటా టెలి సర్వీసెస్ నుంచి తెచ్చుకోవాలా, ఎయిర్టెల్ నుంచి తెచ్చుకోవాలా, ఇంకేదైనా మార్కెట్ ఏదైనా ఉన్నాయా, బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఏది ఉంది, వోడాఫోన్ ఐడి నుంచి తెచ్చుకోవాలా, ఇవన్నీ మీకు రియల్ టైమ్ లో చెప్తాం అనమాట. అంతేకాదు, ఇప్పుడు మీరు ఏదైతే వాట్సాప్ అంటే మీరు వాట్సాప్ బ్యాంకింగ్ వాడుతుంటారు, మీ మీ ఫోన్ నంబర్ కొట్టంగానే వాళ్ళకు మెసేజ్ అనేది వెళ్తుంది. తర్వాత మీ ఓటీపీ కొట్టమంటారు, ఓటీపీ కొడతారు, మీ డేటాబేస్ కనెక్ట్ అయిపోతుంది. మీరు బ్యాంక్ బ్యాలెన్స్, రీసెంట్ ట్రాన్సాక్షన్స్, చెక్స్ ఉన్నాయా లేదా, ఇన్వెస్ట్మెంట్ ఏముంది, బ్యాంక్ లేదా ఎఫ్డీస్ ఏమైనా ఉన్నాయా, మొత్తం ఏ విధంగా అయితే చేస్తారో ఇక్కడ కూడా ప్రతి ఒక్క బిజినెస్ రిక్వైర్మెంట్ తగ్గట్టు అవన్నీ రియల్ టైం ఎలా చేయాలో బిజినెస్ ఆటోమేషన్ కూడా మీకు కవర్ అవుతుంది సార్. ఏం కవర్ అవుతుంది అంటే, మార్కెట్ లో కొంతమంది చెప్పరు దీనికి మళ్ళీ వాట్సాప్ అని చెప్పేసి, ఇంకేదైనా అని చెప్పేసి మార్కెట్ లో దీన్ని కూడా సపరేట్ పైసలు అనేది తీసుకుంటారు. ఇక్కడ మేమేం చేస్తున్నాం సార్ అంటే, వీఆర్ గోయింగ్ టు టెల్ బిజినెస్ ఆటోమేషన్ కూడా వస్తుంది, రియల్ టైమ్ లో ఎస్ఎంఎస్ ఆటోమేషన్ ఎట్లా చేయాలి, వాట్సాప్ ఆటోమేషన్ ఎట్లా చేయాలి, అట్ ద సేమ్ టైమ్ ఈమెయిల్ ఆటోమేషన్ అనేది ఎట్లా చేయాలి, వాళ్ళ బర్త్డే ఉంటే బర్త్డే లాగా, లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్ అయితే ట్రాన్సాక్షన్ లాగా, వాళ్ళ ఒక లీడ్ అయితే లీడ్, సేల్ లాగా ఎలా చేయాలో ఇవన్నీ డీటెయిల్ గా చెప్తాం. ఇవన్నిటికి పెద్ద కోడింగ్ అనేది అవసరం లేదు. జస్ట్ నేను చెప్పేది వీళ్ళు ముందుకు వెళ్తే చాలు. అంటే ఇప్పుడు నేర్చుకునే మీ సబ్జెక్ట్ కరెంట్ డే కాదు, ఫ్యూచర్ డేస్ కూడా మీకు ఉపయోగపడుతుంది సార్. మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్నెట్ ఉన్నంత వరకు మీకు డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ ఉంటుంది. ఎప్పుడైతే ఇంటర్నెట్ వాడకం పడిపోతుందో అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది పడిపోతుంది. ఇంతకంటే పెద్ద లాజిక్ ఏది ఉండదు సార్, చాలా సింపుల్. మీరు మా దగ్గర ఎందుకు నేర్చుకోవాలంటే కొన్ని రీజన్స్ చెప్పాను కదా, అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ రీజన్. మీరు కరెక్ట్ గా చేస్తే వీఆర్ గోయింగ్ టు హైర్ యూ. మా దగ్గర ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, మా స్ట్రెంత్ ఇప్పుడు 18+ అన్నమాట. అంటే దగ్గర దగ్గర 25 అనేది డిసెంబర్ 2026 వరకు మేము పెట్టుకున్న టార్గెట్. ఒక్కరితోని స్టార్ట్ అయ్యి కరెంట్ వేరే స్ట్రెంత్ ఆఫ్ 17+ అన్నమాట. నేనేమంటున్నాను, మీరు కరెక్ట్ గా పర్ఫామ్ చేస్తే, ఇంటర్న్షిప్ ఎవరైతే ప్రాపర్ గా పర్ఫామ్ చేస్తారో వాళ్ళని మేము రిక్రూట్ అనేది చేసుకుంటాం అనమాట. ఏం చేస్తాం సార్, రిక్రూట్ అనేది మళ్ళీ మేమే చేసుకుంటాం. అలా మీకు కూడా ఆపర్చునిటీ ఉంది. మీరు బెస్ట్ గా పర్ఫామ్ చేస్తే మా కొన్ని కంపెనీ కొలాబరేషన్స్ ఉన్నాయి, అనమాట. COMPN కంపెనీ, COLLA BORAT కంపెనీ కొలాబరేషన్స్ అనేది ఉన్నాయి. కొన్ని అంటే నేను వందలు అని చెప్పను, కొన్ని కంపెనీస్ 10 అనుకుంటారా, 20 అనుకుంటారా, 30 అనుకుంటారా తెలీదు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ మాకు వస్తుంటాయి. కొంతమంది మాకు కాల్ చేస్తుంటారు. బాయ్ బాబాయ్. సో మాకు కొన్ని రిక్వైర్మెంట్స్ వస్తాయి. మేమేం చేస్తాము, మీరు ఎవరైతే ప్రాపర్ గా పర్ఫామ్ చేస్తారో మీ యొక్క డీటెయిల్స్ ఆ కంపెనీకి షేర్ చేస్తాం. వాళ్ళు ప్రాపర్ గా మిమ్మల్ని స్క్రూనిటీ చేస్తారనమాట. ప్రాపర్ గా పర్ఫామ్ చేస్తున్నారా లేదా వాళ్ళే చెక్ చేసుకొని వాళ్ళే మీకు ఆపర్చునిటీ అనేది ఇస్తారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో ఏముంటుందో సార్ అంటే, మాక్సిమం ఇంటర్న్షిప్ అనేది ఇస్తున్నారు. ఆ ఇంటర్న్షిప్ అనేది మీరు ఎప్పుడైతే 2 to 3 months కరెక్ట్ చేస్తారో, అది ఫ్రీ కావచ్చు, పెయిడ్ కావచ్చు, ఏదైనా సరే. నువ్వు 10,000 రూపాయలు పెట్టి ఒక ఫోన్ కొన్నావు, 10,000 కొన్నావా, 20,000 కొన్నావా, 30,000 కొన్నావా నాకు తెలియదు, ఒక ఫోన్ కొన్నావు. ఒక ఫోన్ కొనేటప్పుడు నువ్వు ఏం చేస్తావు, అరే ఫోన్ లోపల కెమెరా ఉందా, బ్యాటరీ ఉందా, ఫీచర్స్ ఉన్నాయా, వీడియో రికార్డింగ్ ఉందా లేదా, నువ్వు ఎట్లయితే కంపెనీకి అంటే నువ్వు ఎట్లయితే ఫోన్ లోపల ఫీచర్స్ అనేది చెక్ చేస్తావో, అలాగే మనకేమవుతుంది సార్ అంటే మీకు జాబ్ ఇచ్చేటప్పుడు కూడా
ఆడు మొత్తం డీటెయిల్ గా చెక్ చేస్తాడు అనమాట. ఆ టెస్టింగ్ టైం ఏదైతే ఉందో 1 మంత్, 2 మంత్, 3 మంత్స్ ఉంటారు. కొంతమంది ఫస్ట్ మంత్ బాగా పర్ఫామ్ చేస్తే సెకండ్ మంత్ తీసుకుంటారు. కొంతమంది సెకండ్ మంత్, థర్డ్ మంత్ పర్ఫామ్ చేయకపోయినా సరే ఆ 3 నెలలు ఇచ్చినాం కదా అని చెప్పేసి వదిలేస్తారు. అంటే నువ్వు ఎంత బెస్ట్ గా పర్ఫామ్ చేస్తే నీకు అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక ఫోన్ కొనేటప్పుడు నువ్వు ఎట్లయితే టెస్టింగ్ చేస్తావు, నువ్వు 10,000 పెట్టి కొంటావు, నీకు సంవత్సరాల కొద్దీ నీకు జీతం ఇవ్వాలి కదా. కాబట్టి ఆడు కూడా మొత్తం అర్థం చేసుకొని నీకు జాబ్ పరంగా శాలరీస్ ఏదైనా ఇవ్వాలన్నా సరే ఆ 2 to 3 months ఇంటర్న్షిప్ లో నువ్వు ఎంత బెస్ట్ గా పర్ఫామ్ చేస్తే అలా ఉంటుంది. ఇక్కడ కూడా మేము అందుకనే 2 months మీకు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది పెట్టాం. దీని లోపలే నేను చావా కొడతా పోయి, నీకు నేర్చుకోవాలని ఉంది, నీ క్లాస్ లో ముందుకెళ్ళాలని ఉందనుకో కదా, నువ్వు ముందుకెళ్ళిపోతావు. అలాంటి నేను టాస్క్ ఇస్తా. 4 months ట్రైనింగ్ ఇచ్చి 2 months ఇంటర్న్షిప్ ఎవరైతే ఇస్తుండో ఇలా మార్కెట్ లో మేము తప్ప ఎవరు లేం. మళ్ళీ మన కంపెనీ పేరు ఏంది తెలుసు కదా మీకు? మన కంపెనీ నేమ్ తెలుసు కదా సార్? మన కంపెనీ పేరు ఏంది మీకు తెలుసు కదా? ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. మీకు ఎస్ఎంఎస్ వచ్చింది, అది ఇంపార్టెంట్. ఏఐపి డిఎంఏ, ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఉండదు సార్. ఇప్పుడు మన కోర్స్ ప్రైస్ ఎంత తెలుసా? 9,999. మేమేం చేసినాము, మా కొత్త కంపెనీ బై, మేము అప్పులు చేయలేము, లోన్స్ కట్టుకోలేము. మేము మళ్ళీ విత్ ఇన్ 1 week లో ప్రైస్ అనేది పెంచుతాం. మీరు ఈ రోజు కనుక రిజిస్టర్ అయితే, వెన్ యూ పే టుడే అండ్ టుమారో, ఈ రోజు రేపట్లో మీరు కడితే మీరు 9,000 కట్టినా తీసుకుంటాం, 8,000 కట్టినా తీసుకుంటాం, 7,000 కట్టినా తీసుకుంటాం. అంటే ఫైనల్ ప్రైస్ వచ్చేసి మొన్నటి వరకు కొంచెం పెట్టాం, మా కూడా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, జిఎస్టీలోనే మొత్తం ఉన్నాయి. కాబట్టి వీఆర్ టేకింగ్ యాట్ జస్ట్ 5,999 కట్టారనుకోండి, మీరు ప్రస్తుతం బ్యాచెస్, ఫ్యూచర్ బ్యాచెస్, అన్ని బ్యాచెస్ అనేది వినొచ్చు. కరెంట్లీ వీ హ్యావ్ ఏ కోర్స్ ప్రైస్ ఆఫ్ 5,999 ఉంది. మీరు ఎంత ఫాస్ట్ గా పేమెంట్ కడితే అంత ఫాస్ట్ గా మీరు జాయిన్ అనేది అవ్వచ్చు. సార్ మీరు 6,000 చిన్నగా చూడకండి సార్. మేము అప్పు చేసి లోన్లు తీసుకునే బదులు అదేదో కోర్స్ ప్రైస్ తక్కువ ఇచ్చి తీసుకుంటున్నాము. యాక్చువల్ కోర్స్ ప్రైస్ వచ్చేసి 14,999 అన్నమాట. ఈ 14,999 మేము తీసేసి మామూలుగా 9999 అనేది తీసుకుంటాను. ఇప్పుడు ఎవరైతే వచ్చారో క్లాసెస్ కి 30 members వరకే, ఈ 25 members వరకు ఆఫర్ అన్నమాట. మేము ఒక బ్యాచ్ ఎంతమంది ఉంటారంటే నాట్ మోర్ దాన్ 40 to 60 members ఉంటారు సార్, అంతే. పాత స్టూడెంట్స్, కొత్త స్టూడెంట్స్ ఎవరు వస్తే 50, 60, 70 అట్లా ఉండొచ్చు. మాక్సిమం 30, మినిమం 25 నుంచి మినిమం 40 మంది రెగ్యులర్ గా క్లాసెస్ అయితే వస్తారు. సో మీరు ఇప్పుడు కనుక మీరు పే చేస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ అట్ ఓన్లీ 5,999. దేవా ఒక్కసారి ఆ లింక్ షేర్ చేయవా? ఆల్రెడీ షేర్ అయిపోయింది. సరే, మీకు ఒక లింక్ మా వాళ్ళు పంపించారు కదా, లింక్ రేజార్ RZIP అని చెప్పేసి ఉంటుంది. అక్కడ పేమెంట్ లింక్ అని చెప్పి షేర్ చేయి చిన్న. ఆ లింక్, చిన్న లింక్ అనేది ఉంటుంది. ఒక్క నిమిషం సార్. ఆ లింక్ అనేది మీరు ఇక్కడ ఓపెన్ చేశారనుకోండి, ఇదో ఇలా కనిపిస్తుంది అనమాట. మా వాళ్ళు ఒక లింక్ పంపించారు కదా, ఇట్లా అని రేజర్ పే అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు కట్టే ప్రతి ఒక్క రూపాయి మా కంపెనీ అకౌంట్ లోకి పడుతుంది. వీఆర్ జెన్యున్ ట్యాక్స్ పేయర్స్. మా టీం అంతా కూడా లాస్ట్ టైం కోర్స్ లాంచ్ చేసాం కాబట్టి బిజినెస్ అయింది. ఆ బిజినెస్ తగ్గట్టు 86,000 రూపాయలు జిఎస్టీ కట్టాలి మేము. కట్టకపోతే కష్టం, పెనాల్టీస్ పడతాయి. 100% జెన్యున్ గా మేము జిఎస్టీ కూడా పే చేస్తాం. సో ఎప్పుడైతే మీరు ఈ లింక్ అనేది ఇలా ఓపెన్ చేస్తారో, మేము ఏదైతే ఇస్తామో మొత్తం ఇందులో ఉంటుంది. ఇండిపెండెన్స్ డే ఆఫర్ అని చెప్పేసి 5,999 కి ఇస్తున్నాం. రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 15,000, ఆఫర్ కింద 10,000, 12,000 ఏమైతే ఇస్తాము. ఇప్పుడు కనుక మీరు పే చేయగలిగితే యు ఆర్ గోయింగ్ టు గెట్ అట్ ఓన్లీ 6,000 రూపీస్కి వస్తుంది. ఇంకా దీని లోపల గ్యామ్లింగ్ ఏముండదు బై. మన ఆఫీస్ లొకేషన్ ఎక్కడ అంటే ఎల్బీ నగర్ మెట్రో దిగంగానే రైట్ సైడ్ లో మన ఆఫీస్ ఉంటుంది. డిమార్ట్, ఎల్బీ నగర్ డిమార్ట్ ఆపోజిట్ లోనే మన ఆఫీస్ అన్నమాట. సో ఈ ఆఫర్ ఈ రోజు రేపటికి ఎండ్ అయిపోతుంది. యూ క్యాన్ టేక్ ఏ గుడ్ డెసిషన్ అండ్ యూ క్యాన్ కంటిన్యూ యువర్ కోర్స్. సార్ ఇంత పెద్ద స్టోరీ చెప్పారు కదా, అసలు ఏమేమి కవర్ అవుతుందో కూడా ఇక్కడ మేము మొత్తం ఇచ్చాం సార్. మేము ఇక్కడ ఏదైతే ఇస్తామో దీనికి మినిమం 2-3 ఇంతల సబ్జెక్ట్ ఇచ్చి మీకు పంపిస్తాం అన్నమాట. అర్థమైందా సార్ అందరికి? సార్ ఇది అర్థమైందా? కోర్స్ ప్రైస్? సరే సార్, ఇంత పెద్ద సోది చెప్పారు కదా, మేము ఒక ఏ టూల్ ని డెవలప్ చేస్తున్నాం. ఆ ఏ టూల్ ఏం చేస్తారంటే దిస్ ఇస్ ఏఐ టూల్ అన్నమాట. అంటే మా కంపెనీ గురించి తెలుసుకోవాలి కదా. దిస్ ఇస్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. దీన్ని మనం O4S.ai, ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్.ai. చాలా మంది డిగ్రీ తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత, బీటెక్ తర్వాత, ఎంటెక్ తర్వాత ఇంకేదో చదివి ఏదో చూసుకుంటారు. నీకు 50,000 కావాలి. 50,000 కావాలంటే ఏం చేయాలి? అట్లాంటప్పుడు నువ్వు ఈ వెబ్సైట్కి వచ్చేసి నువ్వు మొత్తం చూసుకుంటే నీకు అయిపోతుంది అనమాట. ఇది మా ఓన్ ప్రోడక్ట్ సార్. ఇట్లాంటి ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. వీ హ్యావ్ ఏ KKM.digital, KKM.digital అనమాట. సో కిరాణా కొట్టు మనీ, నాకు కిరాణా షాప్ ఉంది. మా అమ్మ నాన్న చూసుకుంటారు, నన్ను కూడా కిరాణా కొట్టుకోవడానికి పిలుస్తాడు. నా నిక్ నేమ్ వచ్చేసి సుబ్రహ్మణ్యం, మనీ అని చెప్పేసి మా అమ్మ నాన్న పెట్టారు. సో కేకేఎం అనేది ఏం చేస్తారంటే కిరాణా కొట్టు మనీ డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ LLP. వీ హ్యావ్ అఫీషియల్లీ రిజిస్టర్డ్ కంపెనీ KKM డిజిటల్, డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్, SOLUT అనే సొల్యూషన్స్ LLP అని కొడితే మాది వస్తుంది అన్నమాట.
ఓకేనా? సో కేకెన్ is LLP digital marketing and web development agency Hyderabad, headquartered in Hyderabad, Telangana, India, incorporated in January 2026. The firm provides the affordable website design, social media management, SEO, paid campaign services, startups and small business. ఇది మా ఓన్ ది సార్, ఇది మా ఓన్ బై, ఇది మా ఓన్ కంపెనీ. మీరు కావాలంటే లింక్డ్ఇన్ లో ఓపెన్ చేసుకోవచ్చు, జూబా కాప్ లో ఓపెన్ చేసుకోవచ్చు, పాల్కాన్ ఈటీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఎక్కడ కావాలంటే అక్కడ మా కంపెనీ పేరు వస్తుంది. ఇది ఎవరు చేశారు తెలుసా? ఈ వెబ్సైట్ కూడా మా స్టూడెంట్స్ చేశారు. వీళ్ళు మొన్న నా బర్త్డే అయింది, నా బర్త్డేకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. కొత్త డిజైన్ వాళ్ళే అనుకుని వాళ్ళే చేశారు. సో న్యూ DESIGN అని కొడితే మా కొత్త డిజైన్ వస్తుంది. దిస్ ఇస్ అ న్యూ డిజైన్ అనమాట. ఇది ఇంకా పబ్లిష్ కాలేదు, చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా చేసారు సార్? ఇవన్నీ మీకు లైవ్ క్లాసెస్ లో చెప్తాం బై. ఇదే మా సబ్జెక్ట్, చాలా డీటెయిల్ గా 1 by 1 చెప్తాం. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బాగుందా డిజైన్? ఇది నేను చేయలేదు, నా స్టూడెంట్స్ చేశారు. బ్రహ్మాండంగా చెప్పుకుంటా. బాగుందా? ఇవన్నీ మేము చేస్తామన్నమాట. నాకు బ్లాక్ అండ్ వైట్ ఇష్టము. చిన్నప్పుడు పల్కా బల్పం బ్లాక్ వైట్, బ్లాక్ కలర్ స్లేట్ బోర్డు, వైట్ కలర్ బల్పం, వైట్ కలర్ చాక్ పీస్. అలాగే మా బ్రాండ్ కూడా అలాగే పెట్టుకున్నాం అనమాట, బ్లాక్ అండ్ వైట్. మా ఏ బ్రాండ్ ఓపెన్ చేసినా కానీ ఉంటుంది. ఇవన్నీ మేము ఓపెన్ చేసిన ప్రాజెక్ట్స్ అనమాట. మళ్ళీ ఇదంతా ఎవరు చేశారంటే ఇది కూడా మా స్టూడెంట్సే చేశారు. ఇది మేము లైవ్ ప్రాజెక్ట్ లో చెప్పాం, HLPRC.in. ఇది ఎవరు చేశారు సార్ అంటే ఇది ఇది మీలాగానే ఒక డాక్టర్ వస్తే ఈసీఆర్ లో ఉంటారనమాట. హ్యాపీలా ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్. వీళ్ళకు వెబ్సైట్ డిజైనింగ్ కావచ్చు, మెటా యాడ్స్ కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, అకౌంట్ సెటప్ కావచ్చు, ఆటోమేషన్ కావచ్చు, కంప్లీట్ డీటెయిల్ గా చెప్పడం అనేది జరిగింది. అలాగే ఇంకోటి కూడా ఉందన్నమాట, MAGAC మ్యాజిక్ ARCC ఆర్ట్స్ ఇండియా. ఈ సార్ వచ్చేసి ఏంటంటే ఇన్విజిబుల్ గ్రిల్స్, బాల్కనీలో గ్రిల్స్ ఉంటాయి కదా, అలా కార్పొరేట్ లైన్స్, పెద్ద అపార్ట్మెంట్స్ వీళ్ళందరూ చేస్తారనమాట. మ్యాజిక్ ఆర్ట్స్. ఒక్క నిమిషం సార్. ఇది వేరే వాళ్ళ దగ్గర డిజైన్ చేస్తున్నారు. ఇతను మన పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ స్టూడెంట్. వీళ్ళ బిజినెస్ కి నాట్ మోర్ దాన్ 10,000 పెట్టి 3 లక్షల బిజినెస్ వరకు ఇతను తెప్పించుకున్నాడు. రీసెంట్ ఇదంతా ప్రీవియస్ గా జరిగిన 1 week 10 days బ్యాక్ జరిగిన సెషన్ మీకు చెప్తున్నాను. ఈ వెబ్సైట్ ఎవరి దగ్గర చేపించుకున్నాడు. అబ్బాయి బిజినెస్ కోసం మా దగ్గరకు వచ్చాడు. వాళ్ళ బిజినెస్ అర్థం చేసుకొని రియల్ టైమ్ లో గూగుల్ యాడ్స్ అనేది ఎలా రన్ చేయాలి, రియల్ టైమ్ లో మెటా యాడ్స్ అనేది ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, ఇవన్నీ ఎట్లా రన్ చేయాలో లైవ్ క్లాసెస్ లో చెప్పాం. దిస్ ఆర్ ద లైవ్ ప్రాజెక్ట్స్ ప్రీవియస్ గా. అలాగే మీరు ఏదైనా మీకంటూ ఓన్ కంపెనీ ఉంటే అలా తీసుకుని వస్తే మేమే మొత్తం చూసుకొని మళ్ళీ మేమే మొత్తం చెప్తాం అనమాట. అట్లా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చాలా మంది జాయిన్ అయ్యారు సార్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100ల కొద్ది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మీరేం చేశారు సార్ అంటే ఇది మా స్టూడెంట్స్ చేసిన వర్షన్ సార్. మీకు చూపిస్తాను ఆగండి. అంటే ఇక్కడ నేను చేసే తప్పు నా స్టూడెంట్స్ చేస్తే ఐ విల్ గెట్ ద బెనిఫిట్. ఇక్కడ బెనిఫిట్ అనను, వాళ్ళు కష్టపడ్డారు, నేను చెప్పింది చేసిన. యాజ్ ఎ మెంటర్ రూపాయికి 2 రూపాయలు 3 రూపాయలు సబ్జెక్ట్ ఇస్తా. మీరు దాన్ని కరెక్ట్ గా వాడుకోరంటూ మిమ్మల్ని కొట్టేటో లేడు. ఓపెన్ సింపుల్. మార్కెట్కి ఏం కావాలి, రేపు మీరు ఒక జాబ్ లో జాయిన్ అవుతారు, 80 to 90% మొత్తం ఇక్కడ నేర్చుకొని మీరు అక్కడ వెళ్తారు బై. ఇంకా మీకు మస్కర్ రాయడము, ఏదో పేరెంట్లో లేయడం నా వల్ల కాదు. రేపు మీరు జాబ్కి వెళ్తారా, ఆ జాబ్ ని అర్థం చేసుకొని వాళ్ళ కంపెనీ అర్థం చేసుకొని ఫార్మల్ ఇంప్లిమెంట్ చేయడమే. ఒక్క 1% కోడింగ్ లేకుండా మీకు సబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఇది మాదనమాట. ఇది ఎగ్జాంపుల్. ఇది 1 minute. ఇది మన స్టూడెంట్స్ చేసిన వెబ్సైట్ అనమాట. ఇది ఇది వద్దు సార్, ఒక్క నిమిషం ఆగండి, లింక్స్ పెట్టారు. సో ఇది మా స్టూడెంట్స్ చేసిన వెబ్సైట్ అనమాట. ఇది జస్ట్ చూడండి ఒకసారి. సో వెంకట్ శ్యామ్ అని చెప్పేసి ఉన్నారు. హీ హాజ్ డిజైన్డ్, హీఈస్ మై స్టూడెంట్ అనమాట. 3 months బ్యాక్ 4 months బ్యాక్ స్టూడెంట్. ఇతను వెబ్సైట్ లింక్ ఓపెన్ చేస్తే ఇతనే కొన్ని ఏ టూల్స్ అనేది డిజైన్ చేసుకున్నారు. ఈ సార్ పేరు వచ్చేసి శ్యామ్ గారు అంటాం అనమాట. క్లాసెస్కి వచ్చారు, విన్నారు. ఇక్కడ సార్ కొన్ని ప్రోడక్ట్స్ డిజైన్ చేశారనమాట. ఇప్పుడు మన ప్రాజెక్ట్ చూసుకుంటే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్. మీరు మార్కెట్లో అన్ని టూల్స్ వాడతారు, మళ్ళీ ఇలాంటి టూల్స్ అనేది ఎలా డిజైన్ చేయాలి? క్లిక్ కొట్టండి, డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. వీళ్ళు కమ్యూర్, మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉంటే ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూడండి. వీళ్ళు కమ్యూర్. ఇక్కడ ఇది నాది బై మోతో పత్లు ఉంది, ఏదో సంథింగ్ ఏదో కార్టూన్ ఇమేజ్ ఉంది. ఈ కార్టూన్ ఇమేజ్ ఏం చేసినా అక్కడ అప్లోడ్ చేసిన ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. ఇట్లాంటి 100ల కొద్ది టూల్స్ నేను చెప్తాను మీకు. అర్థమైతే టూల్స్ వాడడం కాదు, టూల్స్ ఎలా డిజైన్ చేయాలో కూడా మీకు చెప్తా క్లాసెస్ లో. ఇలా ఉన్న ఇమేజ్ ఇలా అయ్యింది. అర్థమైందా? అర్థమవుతుందా సార్? ఇది అర్థమవుతుందా? అంటే చేయడం కాదు, నేను చెప్తాను సార్ క్లయింట్స్ ఎలా తెప్పించుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలో కూడా చెప్తాను. జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇక్కడ అట్లనే ఏ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ టూల్ అనమాట. నువ్వు ఏదైనా ఆన్లైన్ లో ఏదైనా క్రియేట్ చేయాలంటే దాని తగ్గట్టు ఏం చేయాలి, 20+ కంటెంట్ టైప్స్ మల్టీ ప్లాట్ఫామ్ లాగా ఈ అబ్బాయి డిజైన్ చేసుకున్నాడు. ఎగ్జాంపుల్ వాళ్ళది రియల్ ఎస్టేట్ అనుకుంటే రియల్ ఎస్టేట్ ఏజెన్సీ. ఇక్కడ అతనికి ఏం కావాలి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకొని నువ్వు రియల్ ఎస్టేట్ బయరా, కస్టమర్సా, స్మాల్ బిజినెసా, నాకు తెలుగు కావాలి, తెలుగు సరే నీకోసం ఇంగ్లీష్ కొట్టినా జస్ట్ జనరేట్ కంటెంట్ అంటే కంటెంట్ వచ్చేస్తుంది.
ChatGPT లాంటి టూల్ ఫ్రీగా ఎలా చేయాలో చెప్పాను సార్. ఇంకేం కావాలి? ఇట్లా మార్కెట్లో ఎవరు చెప్పడం ఇలా చెప్పినా మనం ఇచ్చే అమౌంట్కి, మేము ఇచ్చే కమిట్మెంట్కి, మేము ఇచ్చే సపోర్ట్కి అసలు కాంప్రమైజ్ కూడా ఉండదు. మీ దగ్గర ఎందుకు నేర్చుకోవాలని ఇక్కడ చూడండి, జనరేటెడ్ ఇన్ 1.7 సెకండ్. ఆ సార్ ఐడియాస్ తగ్గట్టు అతను చేస్తున్నాడు. యు ఆర్ లూజింగ్ 23% పొటెన్షియల్ క్లయింట్స్ టు 4 ప్రాపర్టీ లిస్టింగ్స్. మొత్తం డేటా వచ్చిందా? మొత్తం రీసెర్చ్ డేటా. ఇంకా నువ్వు దాన్ని టెక్స్ట్ కింద డౌన్లోడ్ చేసుకుంటావా, కాపీ చేసుకుంటావా, డాక్యుమెంట్ లో చేసుకుంటావా, ఇంకొక వర్షన్ ని జనరేట్ చేస్తావు, నీ ఇష్టం. ఇవన్నీ మేము రియల్ టైమ్ లో చెప్తాం. మీ ఓపిక ఉండాలి, మీరు చేసే సత్తా ఉండాలి, క్యాపబిలిటీ ఉండాలి. మా మా వర్క్ మేము చేస్తాము. మీరు మా దగ్గర ఎందుకు నేర్చుకోవాలంటే ఇంకొక సాలిడ్ రీజన్ కూడా ఉంది. ఆ సాలిడ్ రీజన్ ఏం చేస్తారంటే, జస్ట్ మినిట్ ఐ విల్ టెల్ యూ. ఆ సాలిడ్ రీజన్ ఏం చేస్తారంటే సపోర్ట్ అన్నమాట. మార్కెట్లో ఎవ్వరు ఇవ్వని సపోర్ట్ మేము ఇస్తున్నాం. ఏం చేస్తారంటే సపోర్ట్ అన్నమాట. మీకు మార్నింగ్ 10:30 AM నుంచి 6 PM వరకు, 6 PM వరకు ఒకరు కాదు మొత్తం ముగ్గురు ఉంటారన్నమాట. సో దేవా ఇస్ ద హై ప్రియారిటీ, చిన్మయ్ ఇస్ ద సెకండ్ ప్రియారిటీ, వెంకట్ ఇస్ ద థర్డ్ ప్రియారిటీ. సో దేవాతోని కాకపోతే చిన్మయ్, చిన్మయ్తో కాకపోతే వెంకట్. ఈ ముగ్గురు 90% ఆఫ్ ద కేసెస్ విల్ బి రిజాల్వ్డ్. వెబ్సైట్ డిజైన్ కావచ్చు, హోస్టింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఇంటిగ్రేషన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా బాగా టెక్నికల్ గా ప్రాబ్లం కాకపోతే నా దగ్గరకు వస్తుంది. అలా మీరు వీళ్ళని కాంటాక్ట్ కావాలంటే మీకు వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది, కాల్ సపోర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఈమెయిల్, ఒకవేళ మీకు చెప్పడానికి రాలేదు, కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటే వాట్సాప్ లో షేర్ చేద్దంటే మేము మీకు ఒక కంపెనీ మెయిల్ ఇస్తాము. SUPPORT@AI-powered-digital.marketing. ఇవన్నీ ఈ కంపెనీ మెయిల్స్ ఎట్లా చేయాలి, బిజినెస్ తగ్గట్టు ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి ఒక కార్పొరేట్ స్టైల్లో మీకు చెప్తాను సార్. ఇలా మీరు నేర్చుకోవాలంటే బయట మినిమం 30,000, 50,000 కట్టి కూడా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ ఇదంతా వర్షన్ మీకు 4+ months లో మేము చెప్తాము. అంతా కమిటెడ్ ఇస్తామన్నమాట. సో ఇలా ఎవరన్నా సపోర్ట్ ఇస్తున్నారంటే మళ్ళీ మనం ఒకనే మస్తు చెప్తారు బయట. మీరు కూడా మమ్మల్ని కంపేర్ చేసి తీసుకోమని చెప్తున్నాను. లలిత జ్యువెలర్స్ లో సార్ వచ్చి కంపేర్ చేసుకోండి అదంటారు కదా, ఇక్కడ కూడా అదే చెప్తున్నాను అనమాట. నాట్ ఓన్లీ తీసుకోండి, ఇంకా మస్తుగా ఉన్నాయి. మాకంటూ ఒక సెంట్రలైజ్ నెంబర్ ఉంది. మాకంటూ ఒక సెంట్రలైజ్ నెంబర్ ఉంది. ఆ సెంట్రలైజ్ నెంబర్ ఏం చేస్తారంటే 799-599-805. ఒక్కసారి ఇది మీకు కాల్ చేశారు అనుకోండి, వెల్కమ్ టు AI పవర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. కోర్స్ కోసం 1, డాట్స్ కోసం 2, ఇంకేదైనా సర్వీసెస్ కావాలంటే 3 నొక్కమని చెప్పేసి మేమే డిజైన్ చేస్తున్నాం. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క భాష అక్కడ రికార్డ్ అవుతుంది. ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ ఇంటిగ్రేటెడ్. ఒకవేళ రెడీ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ గా SMS పంపించడము, వాట్సాప్ పంపించడము, ఈమెయిల్ ఇస్తే ఈమెయిల్ పంపించడం, ఇవన్నీ మేమే చేస్తాం ఆటోమేటిక్ గా. మేము ఎలా బిజినెస్ చేస్తున్నామో, ఒకవేళ మీరు ప్రాజెక్ట్ ఇవ్వకపోతే మా బిజినెస్ కి మేము ఎలా చేసుకుంటామో అలా మీకు చెప్తున్నాం సార్. అందుకనే మా కోర్స్ ప్రైస్ జస్ట్ మేము ట్యాక్స్ అవన్నీ కట్టుకోవాలి కాబట్టి ప్రస్తుతం ఇది ఈ రోజు రేపటి వరకే. తర్వాత మీకు 7,999 కావచ్చు, లేకపోతే 8,999 కావచ్చు, లేకపోతే 10,000 అయితే తగ్గదు బై. యూ క్యాన్ టేక్ దిస్ ఆపర్చునిటీ. మీకు ఇంకా మా గురించి తెలియాలంటే యూ క్యాన్ విజిట్ అవర్ పోర్టల్. అంటే ఇక్కడ చాలా ఉన్నాయి, మీకు తక్కువ చెప్తున్నా బై. ఇక్కడ వేస్ అండ్ కెరీర్స్, ఒక్క నిమిషం ఆగండి, చాలా ఉన్నాయి. ఇది మేము AI వీడియో అనమాట. ఇది ఎప్పుడు చేసాం తెలుసా? లాస్ట్ ఇయర్ కాకుండా సార్ ఇది మీకు ఒక వీడియో పంపిస్తున్నాం సార్. ఈ వీడియో ఒకసారి ఓపెన్ చేయండి. మీకు ఒక వీడియో పంపిస్తుంది. ఇది ఎప్పుడు తెలుసా? లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ లో చెప్పిన, అంటే 1 year బ్యాక్ ఒక స్టూడెంట్ డైరెక్ట్ గా సార్ నాకు ఇట్లా ఒక ఆడియో ఓన్లీ ఒక కృష్ణ వీడియో ఏమంటే ఒక మేడం అడిగారు. ఇంకా నేను దొంగని తప్పించుకొని నేనేం లేదు, నాకు తెలిసిన సబ్జెక్ట్ చెప్పాలి. జస్ట్ 30 to 40 minutes లోపల మొత్తం సెట్ చేసి స్క్రిప్ట్ కావచ్చు, మోడల్ కావచ్చు, మొత్తం డిజైన్ చేసేసిన. ఒక్క రూపాయి కూడా పెట్టలేదు దీనికి. మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూడండి ఎలా ఉందో. మీకు ఒక లింక్ పెట్టాను సార్, ఆ లింక్ ఒకసారి చూడండి. ఇట్లాంటి ఏ వీడియోస్ ఎట్లా చేయాలో కూడా మీకు సబ్జెక్ట్ లో ఉంటుంది సార్. మీకు ఒక లింక్ పెట్టాను సార్, అందరూ ఓపెన్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేయండి అందరూ. బాగుందా సార్ ఆ వీడియో? ఇప్పుడు చేయలే, మేము చాలా రోజులైంది. 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి. ఇది 1 year బ్యాక్ నేను చేసిన ఒక శాంపుల్ వీడియో సార్. ఇప్పటికీ బాగుంది ఆ వీడియో. ఒకవేళ మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటే 2 మిక్సింగ్ అయి వస్తుంది, ఏం కాదు. బాగుందా వీడియో? అది ఆ వీడియో బాగుందా సార్? వీడియో బాగుందా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఇది ఎప్పుడు 1 year బ్యాక్ చేసింది సార్. లైవ్ క్లాస్ లో డైరెక్ట్ గా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఎగ్జాక్ట్ గా ఆ మేడం అడిగింది డెలివరీ చేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ మీరు లైవ్ లో తెలుసుకుంటారు. ఎక్కడ టూల్, చాలా మంది టూల్స్ ఇష్టం వచ్చినట్టు ఉంటారు. ఏ టూల్స్ ఎట్లా వాడాలి, నాకు కావాల్సింది ఒక వర్షన్. ఆ వర్షన్ ఫ్రీగా ఎట్లా వాడాలి, పేడ్గా ఎట్లా వాడాలి, ఆ గ్యాప్ ఒకటి తెలుసుకుంటే చాలు. మీరు 100,000, 1,00,000 మస్తు సేవ్ చేస్తారు బై. ఈ లాజిక్ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మార్కెట్ లో కొట్టేస్తారు అనమాట.
అది ఇన్స్టాగ్రామ్ లో ఏది పడితే అది కొనడం, యూట్యూబ్ లో పెడితే నేను అట్లా నేర్చుకున్నాను. నేను చాలా రీసెర్చ్ చేశాను, నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు చెప్తా. నేను ఇచ్చే రిసోర్సెస్ మీకు బయట ₹1,00,000 పెట్టినా దొరకదు. అలాంటి సబ్జెక్ట్ మీకు ఇస్తానన్నమాట. ఇట్లా జస్ట్ శాంపులే, జస్ట్ శాంపులే చాలండి. ఇట్లా వందల కొద్ది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మీరు మా దగ్గర ఎందుకు నేర్చుకోవాలంటే జస్ట్ హోల్డ్ ఆన్. దిస్ ఈజ్ అవర్ క్లయింట్ డేటా సార్, దిస్ ఈజ్ అవర్ క్లయింట్ డేటా. ఇది మా స్టూడెంట్స్ చేసింది, ఎవరో చేయలేదు ఇది. 1 minute. ఇది వచ్చేసి మా స్టూడెంట్స్ చేసింది. ఇది ఈ శ్యామ్ సార్ చేసింది అనమాట, వెంకట్ శ్యామ్ సార్ చేసింది. ఈ వెబ్సైట్స్ ఉన్నాయి. తర్వాత స్టూడెంట్స్ సీతా సంధ్య, షీఈ్ మై ఇంటర్న్ స్టూడెంట్. ఒక అమ్మాయి చేసిన వెబ్సైట్స్ అన్నమాట. ఒక రెస్టారెంట్ వెబ్సైట్ కావచ్చు, సారీ, ఒక రెస్టారెంట్ వెబ్సైట్ కావచ్చు, లేకపోతే ఒక డెంటల్ వెబ్సైట్ కావచ్చు. ఒక్కసారి చూడండి ఎలా ఉందో. మీరు ఏం చేయలేదు సార్, నా పెద్ద ఇష్యూ ఉంది భయ్. ఎందుకు? ఇది ఇంకొక అమ్మాయి పేరు జెస్సీ. కాఫీ షాప్ కావచ్చు, సారీ, ఒక కాఫీ షాప్ కావచ్చు, లేకపోతే ఒక క్లాతింగ్ స్టోర్ గా ఉండొచ్చు. ఇవన్నీ క్లాసెస్ లో మేము లైవ్ గా చెప్పే సబ్జెక్ట్ అన్నమాట. మేము క్లయింట్ వెబ్సైట్స్ అన్నమాట. ఇవన్నీ మేము క్లయింట్స్ చేసిన వెబ్సైట్ అన్నమాట. మీకు కనిపిస్తున్నాయా? ఇవన్నీ మేము క్లయింట్ చేసిన వెబ్సైట్స్ అన్నమాట. సో హెల్త్ ఇన్సూరెన్స్, ఇది ఒక బీమా షీట్ కంపెనీ అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ లో ఉన్న 33+ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. కొలాబరేట్ అయిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఓపెన్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ ఓపెన్ చేసే టర్మ్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ ఓపెన్ చేసే కార్ ఇన్సూరెన్స్, టూ వీలర్ ఇన్సూరెన్స్ చేస్తే టూ వీలర్ ఇన్సూరెన్స్. ఇదంతా ఎవరు చేసి? నేను చేయలే. నేను కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాను, పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చాను. యశ్వంత్, వినీల్ అని చెప్పేసి ఇద్దరు ఉంటారు. సంధ్య మేడం కంటెంట్ రైటర్ అన్నమాట. వాళ్ళకి ఇన్పుట్ ఇచ్చాను. వాళ్ళే, నేను చేస్తే గొప్ప పోయి కాదు, నా పిల్లలు చేస్తే గొప్ప. అర్థమైందా? అర్థమైందా సార్? ఈజ్ అ మురళీధర్ రెడ్డి సార్, హ్యావింగ్ 100+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టీము. మార్కెట్ లో 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టీము. వాళ్ళ టీం మొత్తం కలిసి 100+ ఎక్స్పీరియన్స్ రియల్ టైమ్ ఇష్యూస్ తోని వీళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ని డీల్ చేస్తారనమాట. వాళ్ళకి ఇప్పుడు మేము డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఇస్తున్నాం. ఇదంతా నేను చేసిందే సార్. బాగుందా కంటెంట్? కంటెంట్ బాగుందా? ఇదంతా మీకు టైలో కవర్ అవుతుంది, ఏదో మీద మీద కాదు, అన్ని చెప్తాం అనమాట. ఉంటుంది సార్, ఏం కాదు. ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్. మీకు ఇట్లాంటి మస్తుగా ఉన్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది వచ్చేసి కార్ ఇన్సూరెన్స్ వెబ్సైట్. ఇవన్నీ ఒకటే. ఇది వచ్చేసి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. ఇది వచ్చేసి టూ వీలర్ ఇన్సూరెన్స్ సంథింగ్. స్మార్టర్ హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్స్ విత్ క్లియర్ అని చెప్పేసి. సో దేని దానికి మేము చేసాం సార్. ఇక్కడ బ్లాగ్ కంటెంట్ ఏదైనా ఓపెన్ చేశారనుకోండి, ఇదంతా ఎవరు చేశారు? మళ్ళీ మన స్టూడెంటే. సో దిస్ ఆర్టికల్ ఈస్ డన్ బై వెంకటరమణ అనమాట. ఈజ్ మై వన్ ఆఫ్ ద స్టూడెంట్ అనమాట. ఈజ్ ఇన్స్పైర్డ్ మీ అలాట్. ఇలా చెప్పుకుంటా పోతే మస్తుగా ఉంటాయి ఎగ్జాంపుల్. జస్ట్ ఒక శాంపుల్ మీ ముందర పెట్టినా సార్. ఇక నేను చెప్పింది కాదు, ఏదో సోది చెప్పింది కాదు. మీకు అవుట్పుటే మొత్తం చెప్తున్నా ఇక్కడ. ఇది అయి ఉండొచ్చు, ఇది అయి ఉండొచ్చు, ఇది అయి ఉండొచ్చు, ఇది అయి ఉండొచ్చు. మేము రీసెంట్ గా కొన్ని ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్ కూడా చూపిస్తాం. ఎల్పిసిసి అన్నమాట, కారమెంట్ వెబ్సైట్. ఇది ఎందుకో రావడం లేదు, వాళ్ళ సర్వర్ సైడ్ ఇష్యూ ఉంది. వీ హ్యావ్ ఎ కంప్లీట్ డిప్లాయ్మెంట్. మార్కెట్ చిన్మయ్, దీని ఒక డిప్లాయ్మెంట్ ఉందా? లేదు సార్, ఇప్పుడు చేయాలి ఇంకా అది pending ఉంది. యాక్చువల్గా ఇది చేయాలి. ఇది వాళ్ళ దగ్గర ఇది ఇష్యూ ఉంది. ఈ వెబ్సైట్ కూడా నేనే డిజైన్ చేశాను సార్. దిస్ ఇస్ అ వెబ్సైట్ డిజైన్డ్ విత్ బై మీ, అండ్ దిస్ ఇస్ అ వెబ్సైట్ కాస్ట్ పక్కనే పెడితే ఇది మై ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇన్ దర్ ఆఫ్ 2018-2019 లో నేను ఈ వెబ్సైట్ ని డిజైన్ చేశాను. ఇప్పుడు ఎవరైనా చూస్తే ఏ వెబ్సైట్ అనుకుంటారు అనమాట. ఒకసారి చూడండి, ఈ వెబ్సైట్ బాగుందా? నేను 2022లో ఈ వెబ్సైట్ వదిలేశాను, వేరే కొలాబరేషన్ కోసం వెళ్ళాను. అప్పట్లో డిజైన్ చేసిన వెబ్సైట్ ఇది. బాగుందా? ఇట్స్ నాట్ ఏ రీసెంట్ ఏ వెబ్సైట్ కాదు, 8 years బ్యాక్ డిజైన్ చేసిన వెబ్సైట్ మీ ముందర పెడుతున్నా. బాగుందా సార్ వెబ్సైట్? ఇలాంటి వెబ్సైట్స్ ఎలా డిజైన్ చేయాలో కూడా చెప్తా. ఒక్క 1% కోడింగ్ కూడా అవసరం లేదు. జస్ట్ నీ బ్రెయిన్ కి పవర్ పెట్టాలి అంతే. నీ బ్రెయిన్ కి 0.01% పదును పెడితే చాలు, ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. బాగుందా? ఎవరో డిజైన్ చేసారు కాదు, నేనే మొత్తం అర్థం చేసుకొని వాళ్ళకు ఒక బ్రాండ్ వేసేసుకొని కొలాబరేట్ అయ్యారు. వాళ్ళు కొన్ని ఇమేజెస్ ఇస్తే ఇలాంటి బ్రాండ్ ఇమేజ్ చేసి ఆ ఇమేజెస్ ని ప్రాపర్ గా యానిమేషన్ చేసి పెట్టాను. సో ఇప్పటికీ దాన్ని మార్చలేదు. దట్ ఈస్ మై వర్క్ అన్నమాట. బాగుందా సార్ వెబ్సైట్? ఏ వెబ్సైట్ కాదు ఇది, మీరే. మేము ఒక వర్డ్ ప్రెస్ డిజైన్ చూపిస్తాం అనమాట. అలాంటివన్నీ మేము నేర్పిస్తాం మీకు. మీరు జస్ట్ మరి ముందుకు వెళ్తుంటే సరిపోతుంది బై. ఓకేనా? మీరు ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది అనమాట. ఓపెన్ చెప్తున్నా. ఇవన్నీ ఇప్పుడన్నా మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో చూస్తున్నారు. దిస్ ఇస్ అ వెబ్సైట్ డిజైన్డ్ 8 years బ్యాక్ ఓన్లీ, కంప్లీట్లీ డిజైన్డ్ బై మీ. మళ్ళీ వీళ్ళది కూడా ఎల్పిసిసి నేను చూపాలి, రావడం లేదు. ఇంకొకటి ఉంది వి డెంటల్ అనమాట. దిస్ ఇస్ ఆల్సో వన్ వెబ్సైట్ డిజైన్డ్ బై అవర్ స్టూడెంట్స్. మేబీ వినిల్ ఆర్ యశ్వంత్, లేకపోతే సీతా సంధ్య, జెస్సీ కొంతమంది ఉన్నారు. ఆ 4-5 మెంబర్స్ అనేది చేసి ఉంటారు. ఓకేనా? ఓపెన్ గా చెప్తున్నా సార్, తప్పేముంది? టాప్ మోస్ట్ డాక్టర్స్ మొత్తం మీ ముందర పెడుతున్నా. ఇంకేం కావాలి? ఇది మేము ఇంకా డిప్లాయ్ చేయలేదు. బాబు దీని ఒక వెబ్సైట్ నేమ్ ఏంది? వి డెంటల్స్. డాట్ ఇన్. ఇది వెబ్సైట్ లైవ్ అయిపోయింది. వెబ్సైట్ లైవ్ కాకముందు మేము సబ్ డొమైన్ లో పెడతాము.
వెబ్సైట్ లైవ్ అయిన తర్వాత మేము ఇది పెడతాం అన్నమాట. 1 second. సంథింగ్ న్యూస్ కమింగ్. ఏమైంది? పెట్టలేదా? .co, ట్రై .co, చేయలేదా? .co.in, sorry. .co.in. వీడెంటల్స్ డాట్ కో డాట్ .co.in. అక్కడ ఏదైతే మేము డిజైన్ చేసామో ఆ డిజైన్ చేసిన వెబ్సైట్ మొత్తం ఇక్కడ పెడతాం అనమాట మేము. ఓకేనా? ఇది ఒక వెబ్సైట్. ఇంకా మీరు మా గురించి తెలుసుకోవాలంటే ఇంకా మస్తుగా ఉన్నాయి భయ్. ఎస్వి ప్రాజెక్ట్స్ అన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ కంపెనీ. ఇది కూడా ఎవరు చేశారంటే నా స్టూడెంట్సే చేశారు. చెప్పుకుంటూ పోతున్నా. అంటే చేయడమే కాదు, ఇలా కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, మీరు ఎట్లయితే ఒక యాడ్ ని చూసి మా దగ్గరకు వచ్చారో అలాగే ప్రతి ఒక్కటి చేస్తాం అనమాట. బాగుందా? దీని గురించి ఇంకా మీకు బెటర్ గా చెప్పాలంటే గవర్నమెంట్ అనే వార్త GOVRNME అంటే గవర్నమెంట్ వాటర్ PROFN గవర్నమెంట్ వాటర్ ప్రూఫింగ్ అని కొడితే ఏమొచ్చిందో చూడండి. ఫస్ట్ రిజల్ట్ ఎస్వి ప్రాజెక్ట్స్ వచ్చిందా? ఇది వెబ్సైట్ ఎవరు డిజైన్ చేసి సార్? మేమే చేసినాము. గవర్నమెంట్ బిల్డింగ్ వాటర్ ప్రూఫింగ్ కాంట్రాక్టర్స్. ఎవరైతే వాటర్ ప్రూఫింగ్ కాంట్రాక్టర్స్ అని కొడతారో, నేను స్పెల్లింగ్ తప్పు కొట్టినా, గవర్నమెంట్ వాటర్ PROFFI ఇంజన్ కొట్టినా. అలా కొట్టినా సరే ఫస్ట్ రిజల్ట్ మాదే వచ్చింది. ఎలా వచ్చింది సార్? దట్ ఈస్ SEO. మీకు ఇంకా కావాలంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగు, మార్కెటింగ్ తెలుగు TLEG తెలుగు అని చెప్పి గూగుల్లో టైప్ చేయండి, మనది వస్తుంది టాప్ లో. అండ్ మార్కెట్ లో మస్తు మంది ఉన్నారు. మేము మొన్న వచ్చినాం బై. ఇక్కడ కనిపిస్తుందా? బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. లేకపోతే మీరు ఇది మనదే, మేము కొత్తగా వచ్చినాం కదా, విత్ ఇన్ 1 month వి గాట్ దిస్ వన్. మీరు ఇంకా కావాలంటే AI డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అని కొట్టండి, ఫస్ట్ మనదే. మళ్ళీ మనదే తెలుగు డిజిటల్ మార్కెటింగ్ TLEG తెలుగు డిజిటల్ మార్కెటింగ్ అని కొట్టండి. ఇవన్నీ ఎలా చేశారు సార్? ఇవన్నీ చేయడమే కాదు, AI టూల్స్ లోపల ఎలా ఇండెక్స్ చేయాలో కూడా మేము చెప్తాము. అంటే మీరు చేసిన వర్క్ AI టూల్స్ లో కనిపించాలి, ChatGPT లో కనిపించాలి, జెమినాలో కనిపించాలి, గ్రాక్ లో కనిపించాలి, పర్ప్లెక్సిటీలో కనిపించాలి. అట్లా వందలకు ఏ టూల్స్ ఉంటే వందలకు ఏ టూల్స్ లోపల కనిపించాలి. అవన్నీ ఎలా కనిపించేలా చేయాలి, ఇవన్నీ మేము లైవ్ గా చెప్తాం. ఏమి ఇబ్బంది పడకండి. కరెంట్ ట్రెండ్ తగ్గట్టు, ఫ్యూచర్ ట్రెండ్ తగ్గట్టు ఆలోచించి మేము సబ్జెక్ట్ అనేది డెలివరీ చేస్తాం అన్నమాట. అర్థమైందా సార్? ఈ ల్యాండింగ్ పేజెస్ కూడా ఎట్లా చేయాలో చెప్తాము. ఇంకా చెప్పుకున్న పోతే మస్తుగా ఉన్నాయి సార్. జస్ట్ ఇచ్చే శాంపుల్. తర్వాత ఇది తారా క్లినిక్ అన్నమాట, స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్ క్లినిక్. బాగుందా సార్? ఇది కూడా వెబ్సైట్. ఇది కూడా మన స్టూడెంట్ చేసిందే. కంప్లీట్ ఒక బ్రాండ్ ఏజెన్సీ. ఒక యశోద్ హాస్పిటల్, కామిన్ హాస్పిటల్, కేర్ హాస్పిటల్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఎలా చేస్తారో ఇది కూడా నా స్టూడెంట్ చేశారు. ఎంత డీటెయిల్ గా ఉందో చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా పెట్టారు చూడండి. బాగుందా కంటెంట్? మీరు పెద్ద పెద్ద బ్రాండ్స్ ఎలా ఉంటాయో ఆ బ్రాండ్స్ వర్క్ అయితే ఎలా చేశారో అలా మీకు చెప్తాం. ఇంకా చెప్పుకుంటా పోతే మస్తుగా ఉంది బై. జస్ట్ ఇట్స్ స్మాల్ థింగ్ అన్నమాట. ఇంకేదైనా ఉన్నా సార్ అంటే ఉన్నాయి. వీఆర్ డూయింగ్ దిస్ వన్ అనమాట, REWLL. ఇది ఎవరు తీస్తారంటే ఇట్స్ కర్నూలు బేస్డ్ టాప్ మోస్ట్ మీడియం అనమాట. ఇది ఏంటంటే సైకియాట్రీ రిలేటెడ్. అంటే మీకు మైండ్ సరిగ్గా లేకపోతే కొంతమంది డాక్టర్ దగ్గర వెళ్తారు కదా, అలా చాలా స్పెషలిస్ట్ ఉంటుంది. సో వీఆర్ టేకింగ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అనమాట. వీఆర్ మేకింగ్ కంప్లీట్ ఎవ్రీ ప్రాజెక్ట్. దీనికి ఆటోమేషన్ చేస్తాము, వాట్సాప్ బిజినెస్ చేస్తాం, ప్రతి ఒక్కటి చేస్తాం. ఇది ఇంకా లైవ్ లోకి రాలేదు. దే ఆర్ టేకింగ్ సమ్ టైమ్. ఇది కూడా నా స్టూడెంట్స్ జస్ట్ నేను ఇన్పుట్స్ ఇస్తాను, స్టూడెంట్ చేస్తారు. అలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి సార్. మీరు ఇంకా చెప్పాలంటే రియల్ టైమ్ లో మీరు ఫోన్ పేలో రూపాయి 2 రూపాయలు కొడతారు. ఒక్క నిమిషం ఆగండి, ఐ విల్ క్లోజ్ ఎవ్రీథింగ్. ఇంకా చాలా ఉన్నాయి సార్. ఇవి మా టూల్స్ కూడా మస్తుగా ఉన్నాయి. ఇవి మేము మళ్ళీ చెప్తాము. ఇది మా కంపెనీ బై. మీరు ఇక్కడ ఆ లింక్ పే చేసి మీరు ఇక్కడికి వచ్చి మీ ఫుల్ నేము, మీ ఈమెయిల్, మీ ఫోన్ నంబరు, తర్వాత అమౌంట్, తర్వాత ఫుల్ AI డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అని కొట్టి మీరు ముందుకు వెళ్తే మా కంపెనీ పేరు వచ్చేస్తుంది. నా పేరు వచ్చేసి SUBREMN సుబ్రహ్మణ్యం. ఈమెయిల్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు మేక్ SUPPOT support@AI4digital.marketing. మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే 7995998005 అని చెప్పేసి కాంటాక్ట్ అనేది కావచ్చు. ఒక్కసారి ఇట్లా మీరు కొట్టిన తర్వాత మీరు పే అని కొడితే మీకు ఆటోమేటిక్ గా మా కంపెనీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. ఆర్ పేయింగ్ టు AI ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ అని చెప్పేసి వచ్చేది. కనిపించిందా? AI పవర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ అని. సో మీరు కట్టే ప్రతి ఒక్క రూపాయి కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మీరు ఒక రూపాయి పోయినా మళ్ళీ మీ అకౌంట్ లోకి పడుతుంది. ఒకవేళ సక్సెస్ఫుల్ గా అయితే మా అకౌంట్ లోకి పడుతుంది. అంత జెన్యున్ గా బిజినెస్ చేస్తున్నాం. మీకు రికార్డింగ్స్ కూడా ఎట్లా ఇస్తామో కూడా చూపిస్తున్నాను చూడండి ఒకసారి. వన్ మినిట్ సార్. బాబు సపోర్ట్ మీద ఉంది కదా నా దగ్గర? ఉంది సార్, ఉంది. యా, ఇది మన వెబ్సైట్ సార్, AI4digital.marketing అని చెప్పేసి ఇది మీ వెబ్సైట్. మీకు ఒక సర్టిఫికేషన్ ఇస్తాము.
ఆ సర్టిఫికేషన్ దగ్గర ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఇక్కడ కొట్టిరు అనుకోండి, పెద్ద పెద్ద కంపెనీస్ మీకు ఇచ్చిన సర్టిఫికేట్, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాము. మేము ఇచ్చే సర్టిఫికేట్ కాదు, గూగుల్ లోపల సర్టిఫికేట్స్ ఎలా క్రాక్ చేయాలి, మెటా కంపెనీ ఫేస్బుక్ సర్టిఫికేట్, ఇన్స్టాగ్రామ్ సర్టిఫికేట్ అనేది ఎలా క్రాక్ చేయాలి, లింక్డ్ఇన్ సర్టిఫికేట్ కావచ్చు, అట్లా 300 పైగా సర్టిఫికేట్స్ ఉన్నాయి. అవన్నీ ఎలా క్రాక్ చేయాలో కూడా మీకు చెప్తాను. ఇది మీరు మాకు పేమెంట్ చేసిన తర్వాత, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక 2 సర్టిఫికేట్లు వస్తాయి. ఒకటి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్, ఒకటి ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ మీద ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే కరెక్ట్ ఉంటేనే వస్తుంది తప్ప తప్పు ఉంటే నాట్ వ్యాలిడ్ అని వస్తుంది. వ్యాలిడేటెడ్ అని వచ్చింది అనుకోండి, కంపెనీలకు అర్థమైపోతుంది. అంత డీటెయిల్ గా మీకు ఇస్తాము. తర్వాత మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ మీరు కోర్సులో జాయిన్ తర్వాత వస్తుంది. మీకు అకౌంట్ ఉంది అనుకోండి, లాగిన్ అనేది చేయొచ్చు. మేమే మొత్తం సెట్ చేసి ఇస్తాము. మాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాము. ఇట్లా మా సపోర్ట్ @digital.marketing ఉంది. మీరు ఒక్కసారి లాగిన్ అయిన తర్వాత, బాబు పాస్వర్డ్ పెట్టావు నాకు ఒకసారి. 1 minute సార్, ఐ విల్ సెండ్ టెల్. చేస్తున్నా సార్. అక్షయ్, యూ కెన్ జాయిన్ సార్. జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ సార్. జస్ట్ గివ్ మీ 2 minutes. జస్ట్ గివ్ మీ 2 minutes. చాట్లో పెడుతున్నా యా, పెట్టండి. పెడుతున్నా క్వశ్చన్ పెట్టండి చూడరా. సో మీరు లాగిన్ అయిన తర్వాత మీకంటే ఇట్లా డాష్ బోర్డ్ లోడ్ అయిపోతుంది సార్. ఇట్లా మీకు డాష్ బోర్డ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ మై డాష్ బోర్డ్ అనేది ఉంటుంది. మీరు జాయిన్ అయిన ప్రతి ఒక్క కోర్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది మా టెస్టింగ్ అకౌంట్ కాబట్టి మొత్తం ఉంటుంది అనమాట. ఏది కంప్లీట్ అయిందయ్యా రీసెంట్ గా? సరే, ఇది ఫిబ్రవరి బ్యాచ్ అన్నమాట. ఒకసారి చూడండి మేము ఎలా పెడతాము. వాళ్ళకి కావాల్సిన కంటెంట్ కావచ్చు, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కంటెంట్ క్లాసెస్ కావచ్చు, యాడ్స్ గైడ్స్ అన్నమాట. ఇలా మార్కెట్ లో మీరు 50,000 కట్టినా 10,000 కట్టినా ఎవరు ఇవ్వరు. సో మేము మొత్తం అంతా స్టడీ చేసి 200 నుంచి 300 పేజెస్ కంటెంట్, దీని లోపల నాకు కూడా తెలియదు, అలాంటి పెద్ద అసెట్స్ అనేది మీకు ఇస్తాం అనమాట. కనిపిస్తుందా? రియల్ టైమ్ లో యాడ్స్ అనే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మొత్తం నోట్స్ అన్నమాట. A to Z నోట్స్ తిప్పి కొడితే 20 పేజీల కంటెంట్ అన్నమాట. ఇది మార్కెట్ లో మీరు ₹1,00,000 ఫీజు కట్టి మీకు కంటెంట్ ఉండదు. మీరు జాయిన్ అయిన తర్వాత ఇట్లా ప్రతి ఒక్కటి రియల్ టైం ఇస్తాము. బిజినెస్ పోర్ట్ఫోలియో, బిజినెస్ అకౌంట్ సెటప్, యాడ్ అకౌంట్ సెటప్, క్యాంపెయిన్, యాడ్ సెట్ యాడ్ మొత్తం మేము లైవ్ గా చూపిస్తాము. ఇలాంటి అడ్వాన్స్ గైడ్స్ కూడా ఇస్తాం. వీఆర్ మేకింగ్ 10+ గైడ్స్ అన్నమాట. ప్రస్తుతం 2 గైడ్స్ కంప్లీట్ అయినాయి. 8 గైడ్స్ కూడా మీకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా 1 month లోపల అందరికి వచ్చేస్తుంది. ఇంత పెద్ద కంటెంట్ మీకు ఎవరు ఇవ్వడు పోయి. మళ్ళీ చెప్తున్నా, మీరు 10,000 కట్టినా 50,000 కట్టినా ఏదో డాక్యుమెంట్ ఇస్తాడు తప్ప ఈ లెవెల్లో మీకు ఎవరు ఇవ్వడు. ఇదంతా మేము మీకు ఇస్తాం. ఇది ఇస్ ద గూగుల్ యాడ్స్ మాస్టరీ గైడ్ అనమాట. ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతుంది. వచ్చిన ఆల్గోరిథం తగ్గట్టు అప్డేట్ చేస్తాము. రియల్ టైమ్ లో స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, మొత్తం A to Z అన్నమాట. మీ నుంచి కింది వరకు వస్తే 20 నుంచి 30 పేజీల కంటెంట్ అన్నమాట. అర్థమైందా? కంప్లీట్ డేటా దీని లోపల ఏంటంటే, ప్రస్తుతం ఉన్న ట్రెండ్ తగ్గట్టు అడ్వాన్స్ స్ట్రాటజీస్ కావచ్చు, అట్రిబ్యూషన్ మోడల్ కావచ్చు, కీవర్డ్స్ అనేది ఎట్లా ఉండాలి, A to Z వర్క్ మొత్తం దీంట్లో ఉంటుంది. మీరు దీన్ని ఒకసారి ప్రిపేర్ అయినా మీకు అయిపోతుంది. అలా ఇక్కడ మీరు చూసుకుంటే మేము ఇచ్చే డైలీ క్లాస్ నోట్స్ మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట. డైలీ మీకు క్లాస్ నోట్స్ వస్తూనే ఉంటాయి. ఇలా చెప్పుకుంటా పోతే B5 మార్నింగ్ బ్యాచ్ కనిపిస్తుందా? ఇవన్నీ మా కంటెంట్ అన్నమాట. తర్వాత లింక్డ్ఇన్ మాస్టరీ నోట్స్, లింక్డ్ఇన్ మాస్టరీ పార్ట్ 1, ఫ్రీలాన్సింగ్ మాస్టరీ, July 18th రెజ్యూమే బిల్డింగ్, ఇవన్నీ మీకు వస్తాయి. ఎస్ఎంఎస్ మార్కెటింగ్ కనిపిస్తున్నాయి మొత్తం. తర్వాత మేము చేస్తున్న కేజీఎం డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్ రికార్డింగ్స్, మేము ఇచ్చిన ఇంటర్న్షిప్ రికార్డింగ్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత శాస్త్ర ఆర్టికల్స్, రియల్ టైం వాళ్ళ ప్రాజెక్ట్ అనేది ఎలా చేశాము. తర్వాత లైవ్ సెషన్ రికార్డింగ్స్ Day 1 నుంచి చూసుకుంటే యూ కెన్ చెక్ ద డేట్స్. మినిమం 90 క్లాసెస్ ఉంటాయి బై. మీరు ఒక్కసారి చూడండి. ఇవన్నీ 100% సార్, ఏదో నామకే వాస్తే కాదు. 109 అంటే వాట్సాప్ కనెక్టింగ్ అని చెప్పేసి మేము ఇది చేసాం అనమాట. రియల్ టైం వాట్సాప్ CRM తో కనెక్ట్ చేసి ఎట్లా చేయాలి ఇదంతా పెట్టాం. కనిపిస్తున్నాయా? 100 క్లాసెస్. ఇదంతా మీకు 500 days రికార్డింగ్ యాక్సెస్ ఇస్తాము. అంత పెద్ద టెక్నాలజీ కూడా మీకు మీరు ఇచ్చిన ఫీస్ వల్ల మేము కవర్ చేస్తున్నాం సార్. ఇదే మీరు బయట 25,000 పెట్టినా ఆడెవడో ఒకడు గూగుల్ డ్రైవ్ ఇస్తాడు, ఇంకోటి ఇంకేదో ఇస్తాడు. ఆ వెబ్సైట్ ఉంటుందా పోతే తెలియదు. ఇది ఏదైతే మేము ఒక ప్లాట్ఫామ్ వాడుతున్నామో 100% సెక్యూర్. మీ డేటా అనేది ఏం కాదు, ఫుల్లీ సెక్యూర్ డేటా అనేది మీకు ఇస్తాం. ఇంకేం కావాలి సార్, నాకున్న ఎక్స్పీరియన్స్ ఉంది మొత్తం చెప్తా అని చెప్పిన. అర్థమైంది అందరికి? సార్ అందరికి అర్థమైందా? యా. ప్రస్తుతం ఉన్న బ్యాచ్ టైమింగ్స్ ఏంటి సార్ అనేది నేను చెప్తున్నాను సార్. అదే అక్కడికి వస్తున్నాను. అంటే మా గురించి మేము చెప్పినాం. మళ్ళీ మీరు ఏం చెప్తారు సార్ క్లాసెస్ లో అంటే, జస్ట్ టైపింగ్ గూగుల్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్, నేను తెలుగులో చెప్తా కాబట్టి తెలుగు డిజిటల్ మార్కెటింగ్ అని కొట్టినా. సో ఇది మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, యూ మేనేజ్ దిస్ ప్రొఫైల్ అని చెప్పేసి మా అకౌంట్ లోడ్ అవుతుంది. వెన్ యూ కమ్ డౌన్, దిస్ ఇస్ ద మై డేటా. సో వెన్ యూ కమ్ డౌన్, ఇక్కడ మేము చెప్పే డేటా మొత్తం ఉంటుంది. మార్కెట్ లో ఏం చేస్తారంటే, ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్ ఇది మీకు కవర్ అవుతుంది. 1 minute.
ఇది మీకు కవర్ అవుతుంది. రియల్ టైమ్ లో డిజిటల్ మార్కెటింగ్ ఏంది, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏంది, డిజిటల్ మార్కెటింగ్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎంత పెడుతున్నారు, అంత బేసిక్స్ నుంచి కవర్ చేస్తా. రియల్ టైమ్ లో ఒక వెబ్సైట్ అనేది ఎలా తీసుకోవాలి, దాని లోపల కంటెంట్ అనేది ఎట్లా పెట్టాలి, దాని తగ్గట్టు ర్యామ్, రామ్, ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ ఎట్లా చేయాలో కూడా చెప్తాను. తర్వాత కంటెంట్ డెలివరీ నెట్వర్క్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. నేను ఒక రూపాయి సొమ్ముని 10 రూపాయలుగా ఎలా మార్చుకోవాలి, 10,000 సర్వర్ తీసుకుంటే 1,00,000 రూపాయల సర్వర్ కింద ఎలా మార్చుకోవాలి, ఆ సబ్జెక్ట్ కూడా మీకు కవర్ అవుతుంది. అంతేకాదు సార్, యు ఆర్ గోయింగ్ టు లోనే కంప్లీట్. ఇప్పుడు మేము ఏదైతే ప్రాజెక్ట్ చేశామో ఆ ప్రాజెక్ట్స్ మొత్తం మేము వర్డ్ ప్రెస్ CMS అనేది వాడామన్నమాట. రియల్ టైమ్ వర్డ్ ప్రెస్ CMS అనేది ఎలా వాడాలి, సో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో, డిజిటల్ మార్కెటింగ్ లో చాలా మంది టాపిక్ ఎగ్గొడతారు. మేము ఇది మొత్తం ఇక్కడ మార్కెట్ లో గంట 2 గంటల కంటే ఎక్కువ చెప్పడు. ఇదే కంటెంట్ మీకు 7 నుంచి 8 గంటల కంటెంట్ చెప్తాం. అడ్వాన్స్ ట్రాకింగ్ వస్తుంది. అంటే మన వెబ్సైట్ మొత్తం డిజైన్ చేసిన తర్వాత, కంటెంట్ పెట్టిన తర్వాత, గూగుల్ కి ఎలా సబ్మిట్ చేయాలి, మన వెబ్సైట్ కి వచ్చిన తర్వాత ఆడు ఎంతవరకు స్క్రోల్ చేసిండు, లెఫ్ట్ స్క్రోల్ చేసిండా, రైట్ స్క్రోల్ చేసిండా, బై బటన్ కొట్టిండా, పేమెంట్ బటన్ కొట్టిండా లేదా, సక్సెస్ఫుల్ గా పర్చేజ్ చేశాడా లేదా, వీడియో మీద క్లిక్ చేసిండా లేదా, అడ్వాన్స్ ట్రాకింగ్ మొత్తం మీకు G10 తో చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అనలిటిక్స్ స్కోర్, మన వెబ్సైట్ లోపల ఏమేమి జరుగుతుంది, అతను ఏ టైంకి వస్తున్నాడు, అమ్మాయిలు వస్తున్నారా, అబ్బాయిలు వస్తున్నారా, ఎలాంటి లొకేషన్ నుంచి వస్తున్నారు, వచ్చి ఏం చేస్తున్నాడు, ఎలాంటి కంటెంట్ మీద ఫోకస్ చేస్తున్నాడు, మొత్తం అడ్వాన్స్ ట్రాకింగ్ మొత్తం వస్తుంది. రియల్ టైమ్ లో బ్లాగింగ్ వాడి అమౌంట్ అనేది ఎలా స్పెండ్ చేయాలి, అంటే అమౌంట్ అనేది ఎలా రన్ చేయాలి, ప్యాసివ్ ఇన్కమ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ హియర్ అనమాట. దాంతో పాటు మీకు రియల్ టైమ్ SEO మాస్టర్, నేను గూగుల్లో కొట్టిన తెలుగు డిజిటల్ మార్కెటింగ్, గవర్నమెంట్ వాటర్ ప్రూఫింగ్ కాంట్రాక్టర్స్ అని చెప్తే వచ్చింది. అలా పెద్ద పెద్ద హాస్పిటల్ కి నేను కాస్మోస్ హాస్పిటల్ హైదరాబాద్ కి వర్క్ చేశాను. అది కాకుండా ఏపీ, తెలంగాణ, ఇండియాలో కొన్ని స్టేట్స్ కి వర్క్ చేశాను. 4+ కంట్రీస్ కి నేను సర్వీసెస్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. మస్తుగా ఉన్నాయి. అది మీకు రియల్ టైం క్లాసెస్ లో తెలిసిపోతుంది. రియల్ టైం SEO అనేది ఇండియా పరంగా ఎట్లా చేసుకోవాలి, లోకల్ పరంగా ఎట్లా చేసుకోవాలి, వరల్డ్ వైడ్ గా ఎలా చేసుకోవాలి, దాంతో పాటు మనం చేసిన వర్క్ ఏ టూల్స్ ఎట్లా కావాలి అది కూడా వస్తుంది. రియల్ టైం అకౌంట్ సెటప్ కావచ్చు, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటాం. అది పొలిటీషియన్ కావచ్చు, సింగర్ కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, మీరే కావచ్చు, కంటెంట్ క్రియేటర్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ అకౌంట్ ని ప్రాపర్ ఎలా సెట్ చేయాలి, సెక్యూరిటీ పరంగా ఎలాంటి కన్సర్న్స్ వస్తాయి, వాళ్ళ కంటెంట్ క్యాలెండర్స్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, వాళ్ళ వెబ్సైట్ కోసం ఎలాంటి టూల్స్ వాడితే ఎలాంటి వీడియోస్ వస్తాయి, ఎలాంటి టూల్స్ వాడితే ఎలాంటి వీడియోస్ వస్తాయి, ఇవన్నీ మీకు కవర్ చేస్తాం. దాంతో పాటు మనకు సోషల్ మీడియా మార్కెటింగ్, మెటాడ్స్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్ ఇవన్నీ కవర్ అయితే మేమైతే మెటాడ్స్ అనేది చెప్తాం అనమాట. ఎందుకంటే 90% ఆఫ్ ద మార్కెట్ ఇక్కడే ఉంది. ఇదంతా ప్రాపర్ అకౌంట్ సెటప్ చేసి ఒక ఫ్రాంచైజ్ సిస్టమ్ ఎలా రన్ చేయాలి, ఒక పెద్ద పెద్ద బ్రాండ్స్ అనేది ఎలా రన్ చేస్తారు. చాలా మంది యూట్యూబ్ లో కూడా వస్తుంది, కానీ ఒక గ్యాప్ ఉంటుంది. నేను చేస్తుంది కరెక్టా రాంగా, యాడ్ వచ్చింది, యాడ్ తర్వాత ఏం చేయాలి, ఆ డేటా హిస్టారికల్ డేటా తీసుకొని నేను ఎలాంటి ఎగ్జిక్యూషన్ చేయాలి, దాని ముందర ఏం చేయాలి, ఇవన్నీ మీకు చెప్తాం క్లాసెస్ లో, ఎలాంటి ప్రాబ్లం లేదు. తర్వాత సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ యూట్యూబ్ మార్కెటింగ్ వస్తుంది. మీకు ఏమొస్తుంది సార్ అంటే యూట్యూబ్ మార్కెటింగ్ అనేది వస్తుంది. దాంతో పాటు మీకు రియల్ టైమ్ లో మీరు ఫోన్ పేలో రూపాయి కొట్టారనుకోండి, మీ కింద థ్యాంక్స్ ఫర్ పేయింగ్ ₹1 టు XYZ అన్నట్టు వచ్చేస్తుంది. హలో బాస్, రూపాయి తీసుకున్నారు, 10 రూపాయలు తీసుకున్నారు అని వస్తుంది. దానికి ముందర ఒక బ్యానర్ వస్తుంది. అంటే నీకు నచ్చింది, నువ్వు ఇంతకు ముందు సెర్చ్ చేసింది, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, IPL ఉంటే IPL, ప్రస్తుతం ఏదైనా ఇండిపెండెన్స్ ఆఫర్ ఉంటే ఇండిపెండెన్స్ ఆఫర్, రేపు ఇంకేదైనా ఫెస్టివల్ వస్తే ఫెస్టివల్ ఆఫర్స్, ఆడుకొని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకుంటారు. మీరు ట్రూ కాలర్ వాడిన యాడ్స్ వస్తాయి, మీరు ఏదైనా క్యాలెండర్ అప్లికేషన్ ఓపెన్ చేసినా వస్తాయి, మీరు ఇంకా ఎలాంటి అప్లికేషన్ చేసినా వస్తుంటాయి. అవన్నీ ఓడిచ్చినా సార్, వీఆర్ గోయింగ్ టు డూ దట్ వన్. అలాంటివన్నీ క్యాంపెయిన్స్ అనేది ఎలా రన్ చేయాలి, సేల్స్ పరంగా కావచ్చు, లీడ్స్ పరంగా కావచ్చు, ఇవన్నీ ఎట్లా చేయాలో డీటెయిల్ గా చెప్తాం, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకేనా, ఆల్ విల్ బి కవర్డ్ సార్. కానీ టైం పడుతుంది, 1 డే నేను చెప్పలేను, టైం పడుతుంది. ఈ పదం నేను వాడుతుంటాను, ఏ తర్వాత బి, బి తర్వాత సి తర్వాత జెడ్ అనేది ఎట్లా వచ్చిందో, కొన్ని టాపిక్స్ అన్ని ప్రాపర్ గా తీసుకొని మొత్తం ఏం చేస్తాను. దాంతో పాటు రియల్ టైం ఈమెయిల్ మార్కెటింగ్ కావచ్చు, అప్డేట్ మార్కెటింగ్ కావచ్చు. ఇక్కడ 2-3 ప్రోడక్ట్లు అమ్ముకున్నా మీరు 10 నుంచి 20 వేలు ఎలా సంపాదించవచ్చు అనమాట. అవన్నీ ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను. ఇది 1 డేలో రాదు, మీకు మినిమం 3 to 4 months బాగా గట్టి కడితే సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఓకేనా. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ టూల్స్, రియల్ టైం ఎలాంటి టూల్స్ వాడితే ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అన్ని చెప్తాము. రియల్ టైంలో ఫ్రీలాన్సింగ్, నాకు జాబ్ వద్దురా బై, నేను ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి, నేను ఇంట్లో నుంచి కాలు అడుగు పెట్టదు, ఏదో మర్యాద రామన్న లేక ఇంట్లో నుంచి కాలు అడుగు పెడితే ఏదో ప్రాణం పోతుంది అంటారు కదా. మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే మీ దగ్గర ఫోను, పాతది ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఇంటర్నెట్ ఉంటే చాలు, సరిపోతుంది. మొత్తం ఇంటి నుంచి ఎట్లా చేయాలో నేను చెప్తా. రియల్ టైంలో ప్రాజెక్ట్స్ అనేది ఎలా తెప్పించుకోవాలి, ఎలాంటి వాళ్ళకి ఎలాంటి కొటేషన్ ఇవ్వాలి, వాళ్ళ ప్రైజింగ్ అనేది ఎలా డిసైడ్ చేయాలి, ఒకవేళ పైసలు ఇస్తే ఒకలాగా చేయాలి, పైసలు ఇవ్వకపోతే ఏం చేయాలి, గుడ్ బ్యాడ్ కొటేషన్ ఎగ్జిక్యూషన్ మొత్తం కవర్ అవుతుంది అనమాట. దాంతో పాటు మీకు ఏఐకో డిజిటల్ మార్కెటింగ్, రియల్ టైంలో ప్రతి ఒక్క మాడ్యూల్ తర్వాత మీకు ఆఫ్టర్ ఎవ్రీ మాడ్యూల్ ఆర్ గోయింగ్ టు లెర్న్ కంప్లీట్ AI టూల్ ని, ఆ మాడ్యూల్ తగ్గట్టు వెబ్సైట్ డిజైన్ కావచ్చు, డొమైన్ రీసెర్చ్ కావచ్చు, కంటెంట్ స్ట్రాటజీ కావచ్చు,
ఎస్ఎంఎస్ మార్కెటింగ్ కావచ్చు, ఈమెయిల్ మార్కెటింగ్ కావచ్చు, ఎస్ఈఓ స్ట్రాటజీస్ కావచ్చు, యాడ్స్ పరంగా కావచ్చు, ప్రతి ఒక్క దానికి ఎలాంటి ఏ టూల్ అనేది వాడాలి. చాట్ జీపీటీనే వాడాలా, చాట్ జీపీటీ ఒకటే ఉందా, జెమినీ లేదా, గ్రాక్ లేదా, లేకపోతే పర్ప్లెక్సిటీ లేదా, ఏ టూల్ ఎక్కడ ఏ మోతాదులో వాడాలి, రియల్ టైమ్ సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా, ఎంసీపీ కనెక్టర్స్ ఏమైనా ఉన్నాయా, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా మీకు డీటెయిల్ గా చెప్తామన్నమాట. ఆన్సర్ ఇస్ సింపుల్ సార్. మార్కెట్ కెన్ మొత్తం మీ దగ్గర ఉంది. పైసలు ఎట్లా సేవ్ చేయాలో కూడా చెప్తా. పైసలు ఎలా పొడగొట్టుకోవాలో నేను చెప్పా, కానీ పైసల్ని ఎలా సేవ్ చేసి రూపాయికి 10 రూపాయల పని ఎట్లా చేయాలో చెప్తాను అనమాట. సో మీకు మా గురించి ఇంకొంచెం సిలబస్ కావాలంటే మీరు ఒక్కసారి ఇక్కడ గెట్ పీడిఎఫ్ అని కొడితే మీకు మొత్తం డేటా మీకు వచ్చేస్తుంది అనమాట. ఇది మా సిలబస్ డేటా అనమాట. ఇది మీరు ఈ నంబర్ కి కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, అండ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ మొత్తం ఉంటుంది. రియల్ టైం ఏమేమి ఉంటుంది, ఏమేమి చేయాలి, మేము ఇచ్చే రిసోర్సెస్ ఏంటి మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇది మొత్తం ఎవరు చేశారు, ఇది కూడా నా స్టూడెంట్. నేను మొత్తం డేటా ఇస్తే నా స్టూడెంట్ కృష్ణ డిజైన్ చేసింది అనమాట. అంటే డిజైన్ మొత్తం ఒక దగ్గర పెట్టిన తక్కువ పేజెస్ లో మొత్తం కుదించి మొత్తం రియల్ టైమ్ లో మొత్తం ఇదంతా చేసాం అనమాట. ఇదంతా మీకు వస్తుంది. లేదు సార్ నాకు వద్దురాబాయ్ అనుకుంటే ఇక్కడ మేము ప్రాజెక్ట్ డేటా కూడా పెడతాం అనమాట. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ ప్రాజెక్ట్స్. మేము ఎలాంటి ప్రాజెక్ట్స్ ఇస్తాము ఆ డేటా కూడా మీకు వచ్చేస్తుంది. ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది డైరెక్ట్ గా. వెన్ యూ కమ్ హియర్ మేము ఇచ్చే ప్రాజెక్ట్స్ ఏంది మొత్తం ఈ ప్రాజెక్ట్స్ మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట. మొత్తం ఇక్కడ ఈ ప్రాజెక్ట్స్ మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట. అర్థమైందా సార్? ఇవన్నీ మేము చెప్తాం. ఈ 13 ప్రాజెక్ట్స్ ఏంది, ఫస్ట్ ప్రాజెక్ట్స్ ఎంత మొత్తం ఇక్కడ ఉంటుంది. మీరు మా వెబ్సైట్ లోకి వెళ్ళేసి మొత్తం చూసుకోవచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ అవర్ సిలబస్ సార్. మీరు ఎన్రోల్ కావాలంటే డైరెక్ట్ మీకు ఒక పేమెంట్ లింక్ ఇచ్చాం కదా, పేమెంట్ లింక్ తో మీరు ఎన్రోల్ అయితే సరిపోతుంది. మండే నుంచి అయితే అంటే మండే ఒక్క రోజు దాటింది అనుకోండి, కోర్స్ ప్రైస్ 7,000 అయినా 8,000 అయినా 10,000 తెలియదు. యూ కెన్ యూటిలైజ్ స్టూడెంట్ టుమారో అండ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ దట్ వెరీ లో కాస్ట్ 5,000. ప్రైస్ చిన్నదే కానీ కంటెంట్ మాత్రం వేరే లెవెల్ సార్. నేనైతే ఫుల్ కమిటెడ్ ట్రైనర్. మీకు నచ్చి మీ లైఫ్ సెట్ కావాలి, నేను ఇంకేదో చేయాలనుకుంటే జాయిన్ కండి. నాకే వాస్తే మాత్రం జాయిన్ కాకండి. ఇట్స్ మై అల్టిమేట్ ఆర్డర్. దట్ ఈస్ యువర్ విష్. ఓకేనా? డన్. ఏమైనా క్వెరీస్ ఉన్నాయా సార్? క్వెరీస్ ఉంటే అడగొచ్చు. డెఫినెట్ గా విల్ సాల్వ్ యువర్ క్వెరీస్. నచ్చిందా సార్? డెమో నచ్చిందా? చాలా చెప్పొచ్చు. ఫుల్ టైం డెమో వచ్చినప్పుడు మళ్ళీ పిలుస్తాను, అప్పుడు మళ్ళీ వినొచ్చు. ఓకేనా? మీరు ఇప్పుడు రిజిస్టర్ అయితే ఆర్ గోయింగ్ టు గెట్ ఎ కాస్ట్ అట్ జస్ట్ 5,999 ఓన్లీ. చిన్న ఒకసారి నాకు ఆ పేమెంట్ లింక్ ఇవ్వవా? సో మీకు ఒక లింక్ పెట్టాను సార్, చూడండి. దిస్ ఇస్ అ లింక్. ఇక్కడ మీ నేము, మీ ఈమెయిల్, మీ ఫోన్ నంబరు, తర్వాత ఏ డిజిటల్ మార్కెటింగ్ పేరు అని కొడితే మా అకౌంట్ లో పడిపోతుంది పైసలు. 100% సేఫ్టీ. నచ్చిందా సార్ అందరికి? చాలా ఉంది సార్ సబ్జెక్ట్, మీకు రియల్ టైమ్ లో చెప్తాం. హరీష్ నేను చెప్తున్నాను సార్, ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అంటున్నారు కదా, మీకోసం ఏం చేస్తున్నాను అంటే స్టార్ట్ కానివ్వండి, తప్పేముంది, మీరు వినండి. టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? నేను ఇంత పెద్ద కమిటెడ్గా ఉన్నాను కదా. మేము ఇస్తున్న ఆఫర్ ఏంది? ఇప్పుడు మీరు అందరూ ఒక క్వశ్చన్ అడిగారు, సూపర్ సార్ ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి కదా సార్. ఏమైతుంది, ఏం కాదు, నేనే కదా చెప్పేది. మీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదు. ఇప్పుడు మన కోర్స్ వచ్చేసి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ వచ్చేసి 15+ క్లాసెస్ అయినాయి. సారీ సార్, 1 minute. సో మన పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ వచ్చేసి 15+ క్లాసెస్ అయినాయి సార్. ఇప్పుడు డైరెక్ట్ గా మనం మెటా యాడ్స్, వెబ్సైట్ డిజైన్ దగ్గర ఉన్నాము. మళ్ళీ వినండి, తప్పేముంది. రికార్డింగ్స్ ఇస్తాం కదా, రికార్డింగ్స్ వినండి. లేదు సార్ మీరు ఈవినింగ్ వింటానంటే ఈవినింగ్ వచ్చేసి దగ్గర దగ్గర 12 క్లాసెస్ అయినట్టు. 12 క్లాసెస్ అనేది అయింది. సో ఇది మార్నింగ్ వింటే 11 to 12:30 సెషన్ మళ్ళీ మీరు వినొచ్చు. దాంతో పాటు ఈవినింగ్ సెషన్ ఏదైతే ఉందో అది కూడా వినండి, తప్పేముంది. మీకు జస్ట్ 5,999 ఫుల్ కోర్స్ ఇస్తున్నా సార్. ఇది ఓన్లీ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కోర్స్. మీకు ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ కూడా వస్తుంది. ఒక దెబ్బకి 2 పిట్టలు. ఆ పిట్టలు కూడా ఏంటంటే మార్కెటింగ్ కావాల్సిన సబ్జెక్ట్ ఇస్తున్నా. ఈవినింగ్ వచ్చేసి జస్ట్ ఏమేమి చేస్తారంటే ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ స్టార్ట్ అయింది. చాలా డీటెయిల్ గా చెప్తా. నువ్వు యూట్యూబ్ ఎత్తినా, ఇన్స్టాగ్రామ్ ఎత్తినా అంత ప్యాటర్న్ మీకు దొరకదు. అలాంటి ప్యాటర్న్ డిజైన్ చేసి నేను చెప్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని మస్తు మంది కాపీ కొడతారు, అది మనకు అవసరం లేదు. కానీ నేనైతే కంప్లీట్ ట్రైనర్ బై, వేరేతో నాకు సంబంధం లేదు. సో ఇక్కడ మార్నింగ్ సెషన్ వినండి, ఈవినింగ్ సెషన్ వినండి. మనకు September 8 రోజు ఫ్రెష్ బ్యాచ్ ఉంది. September 8, 2026 మార్నింగ్ 11 to 12:30 PM అనేది ఉంటుంది. ఈ బ్యాచ్ వచ్చేసి September 1st వీక్ కానీ ఆగస్ట్ ఎండింగ్ కానీ ఇది కంప్లీట్ అనేది అయిపోతుంది అన్నమాట. తర్వాత September 8 మార్నింగ్ 11 to 12:30 ఉంటుంది. ఇక్కడ మొత్తం వినండి, ఇది మళ్ళీ వినండి. ఈ లోపల ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ వింటారు. 1-2 సార్లు వినడం ద్వారా మీకు బెస్ట్ ఉంటుంది. మార్నింగ్ బ్యాచ్ కావాలంటే మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ అంటే మేము మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయం బై. మీకు నేర్చుకోవాలని ఉంటే వీఆర్ గోయింగ్ టు గివ్ ఫుల్ ఫ్రీడమ్ టు యూ. బయట అయితే పైసలు కట్టాలి, ఇక్కడైతే ఒక్కసారి పే చేస్తే చాలు. యూ కెన్ ఎంజాయ్ ద కంటెంట్. ఓకేనా సార్? డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్, ఆన్లైన్, కంప్లీట్లీ ఆన్లైన్ సార్. ప్రస్తుతం అయితే మేము మొత్తం ఆన్లైన్ సార్.
పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఎవరితో వర్క్ చేయొచ్చు. సార్ మీ అందరికి ఒక చిన్న డౌట్ ఉంది. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఎవరు నేర్చుకోవాలనేది మా దగ్గర మస్తు డేటా ఉంది సార్, మేము ఇస్తాం, మీరేం ఇబ్బంది పడకండి. సో చాలా మందికి కన్ఫ్యూజన్ అనేది, కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తాను. సార్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏం చేస్తారంటే చిన్న క్వెరీ అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ నేను రాసుకున్న ఇట్స్ మై ఓన్ డెఫినేషన్, ఇట్స్ నాట్ ఎనీ చాట్ జీపీటీ డెఫినేషన్, ఏ డెఫినేషన్ కాదు, నేను రాసుకున్న డెఫినేషన్. డిజిటల్ మార్కెటింగ్ అంటే అందరూ ఏం చెప్తారంటే మీ దగ్గర ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ ఆన్లైన్ ద్వారా ప్రమోట్ చేసుకుంటాం, అంతే. ఆన్లైన్ ద్వారా ప్రమోట్ చేసుకుంటాం. ఆ ప్రమోట్ చేసుకునే ప్రాసెస్ ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చు, పెయిడ్ గా ప్రమోట్ చేసుకోవచ్చు. ఫ్రీగా ఎలా ప్రమోట్ చేస్తావు? సోషల్ మీడియా అకౌంట్స్ లో పెట్టుకుంటావు, గూగుల్ మై బిజినెస్ లో పెట్టుకుంటావు, జిస్జే లాంటి డైరెక్ట్ గా పెట్టుకుంటావు. పెయిడ్ ప్రమోషన్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ తో పెట్టుకుంటావు, అట్ ద సేమ్ టైమ్ గూగుల్ యాడ్స్ ఇచ్చుకుంటావు, మెటా యాడ్స్ ఇచ్చుకుంటావు, లింక్డ్ఇన్ యాడ్స్ ఇచ్చుకుంటావు, అట్లా చెప్తుంటారు. మళ్ళీ నా డెఫినేషన్ ఏం చేస్తారంటే అది కరెక్టే. నా డెఫినేషన్ వినండి. ఇట్స్ మై ఓన్ డెఫినేషన్ సార్, నవ్వకండి. చాలా మందికి నా డెఫినేషన్ బోర్ కొట్టుండొచ్చు, బట్ ఇట్స్ అన్ అల్టిమేటం. ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ వే టు గ్రో any business locally, globally, using digital media channels. అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే నీ దగ్గర ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఉంది భయ్, నాకు ఎంఐలో తెలుసు, ఎంపీ తెలుసు, సీఎం తెలుసు అంటే నువ్వు ఆ స్టేట్ వరకే ఉంటావు. అరే బాబు నువ్వు చిన్న స్టార్ట్, నాకు అంత పెద్ద వద్దు కానీ నాకు గల్లీ లీడర్ తెలుసు, తురుం ఖాన్ తెలుసు, కార్పొరేటర్ తెలుసు అంటే నువ్వు హైదరాబాద్ వరకే చేసుకుంటావు, లేదా ఆ గల్లీ వరకు నువ్వు బిజినెస్ చేసుకుంటావు. నీకు కరెక్ట్ గా డిజిటల్ మార్కెటింగ్ తెలిసిందనుకో నువ్వేం చేసుకుంటావు? నువ్వు తెలంగాణ మొత్తం చేసుకుంటావు, ఏపీ మొత్తం చేసుకుంటావు, ఇండియా మొత్తం చేసుకుంటావు, వరల్డ్ మొత్తం చేసుకుంటావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. అంటే నీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ని లోకల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకొని వెళ్ళొచ్చు. చెప్పలే మా ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ ఉంది, నువ్వు అక్కడనే అయిపోతున్నావు. కానీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఒక ప్రోడక్ట్ ఒక నెక్స్ట్ లెవెల్ వరకు ఎలా తీసుకొని వెళ్ళాలో కూడా మొత్తం తెలుస్తుంది అనమాట. ఓకేనా సార్? దట్ ఈస్ అ బ్యూటిఫుల్ డెఫినేషన్, అంతే. ఓకేనా? డన్. ఇంకేమైనా క్వెరీస్ ఉన్నాయా సార్? సార్ క్లాస్ టైమింగ్స్ వచ్చేసి మనకు యా థ్యాంక్ యూ దట్ ఈస్ యువర్ విష్ సార్. మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు భయ్, మీరు ఎవరో నాకు తెలియదు. మీరు నన్ను రూపాయి కట్టిరు అనుకో, నా దగ్గర ఎనర్జీ ఉన్నంత వరకు, నేను ఉన్నంత వరకు ఐ విల్ హ్యాండిల్ విత్ సింగిల్ మ్యాన్. 95 to 96% వరకు మొత్తం నేనే డీల్ చేస్తా. ఓపెన్ గా చెప్పాలంటే మై సబ్జెక్ట్ విల్ బి డెలివర్డ్ బై 95 to 96% నేను డెలివర్ చేస్తా. మిగిలిన 3 to 4% ఎవరు సార్ అంటే మీకు లింక్డ్ఇన్ క్లాసెస్, జాబ్స్ అనేది ఎట్లా చేయాలని చెప్పేసి సంధ్య మేడం ఉన్నారు, సంధ్య మేడం అనేది చెప్తుంది. మిగిలిన 96% సిలబస్ మొత్తం నేనే చెప్తా. జాబ్స్ పరంగా ఎట్లా అప్లై చేయాలి, నేను కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్ కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరైతే బెటర్ గా ఉన్నారో ఆ బెటర్ పర్సన్ ని రిప్లేస్ చేసి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా కావచ్చు, లింక్డ్ఇన్ పరంగా కావచ్చు, రెజ్యూమే సెషన్ కావచ్చు, ఓ 5% క్లాసెస్ వేరే వాళ్ళు తీసుకుంటారు, 95% క్లాసెస్ నేను తీసుకుంటాను. మనకు మార్నింగ్ 11 to 12:30 మీరు ఇది వినండి, ఈవినింగ్ 7:30 to 9 PM సెషన్ ఉంటుంది, మీరు ఇది వినండి. ఇది మార్నింగ్ సెషన్, ఇది ఈవినింగ్ సెషన్. ఇప్పుడు కూడా మీరు 5,999 పే చేస్తే యూ కెన్ అటెండ్ దిస్, యూ కెన్ అటెండ్ దిస్, నో లిమిటేషన్స్. మళ్ళీ ఫ్యూచర్ లో మీకు సెప్టెంబర్ 8 ఉంది కదా, మళ్ళీ చెప్తున్నాను, సెప్టెంబర్ 8 రోజు మళ్ళీ మనకు స్టార్ట్ అవుతుంది 11 to 12. అది కూడా వినండి. మేమేం ఆపం భయ్, ఈ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ తో ఎవ్వడు ఇవ్వడు. ఓకేనా? సింపుల్ ఆన్సర్. ఇంకా సార్ ఏ ఆటోమేషన్ చెప్తారా? చెప్తాను సార్, అవి చెప్తాను సార్. కాల్ క్లిక్ చేయగానే కాల్ వెళ్తుంది కదా, అవన్నీ ఏంటంటే వాయిస్ ఏజెంట్స్. వీఆర్ టెస్టింగ్ సమ్ గుడ్ డేటా. నేను బెస్ట్ గా టెస్ట్ చేసి బెస్ట్ గా ఇస్తాను సార్. మార్కెట్ లో మస్తు నేను పైసలు పెట్టి ఎవడన్నా కట్టి ఎవడన్నా చేసుకుంటాడు. తక్కువ అమౌంట్ తోని బెస్ట్ స్ట్రాటజీస్ చెప్పే కెపాసిటీ అయితే నాకుంది. ఆల్రెడీ కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ కి వర్క్ చేశాను, కొన్ని వందల కోట్ల బిజినెస్ నేను హెల్ప్ చేయడానికి జరిగింది. అది మీకు కూడా చెప్తాను అక్షయ్. ఓకేనా? నథింగ్ టు వరీ. ఓకేనా సార్? ఎంతమంది జాయిన్ అవుతారు సార్ తెలుసుకోవాలని ఉంది ఇక్కడ. ఐ థింక్ 20 మెంబర్స్ ఉన్నారు కదా. యా థ్యాంక్ యూ ప్రదీప్. నచ్చిందా సార్ ప్రదీప్? సెషన్ నచ్చింది అందరికి? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. లాస్ట్ టైం నా సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తాను అని చెప్పి టైప్ చేయండి. కొంచెం ఫాస్ట్ గా స్లోగా ఉంది. సూపర్ గా అయితే చెప్తాను మీకు, కంటెంట్ పరంగా అయితే ఎలాంటి డోకా లేదు బై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎంతమంది జాయిన్ అవుతారు సార్ తెలుసుకోవాలని ఉంది. థ్యాంక్ యూ ఆనంద్ కుమార్, థ్యాంక్ యూ ఆనంద్. ప్రజెంట్ డిజిటల్ మార్కెటింగ్ మీద అవుట్ ఆఫ్ 9 మెంబర్స్ ఉన్నారు. కాంపిటీషన్ ఎక్కువ ఉంది సార్. మీరు చూస్తున్న కాంపిటీషన్ వేరు, నేను చెప్తున్న కాంపిటీషన్ వేరు. మార్కెట్ అందరికీ డిజిటల్ మార్కెటింగ్ తెలుసు. ఎంఎన్సీస్ కి కావాల్సిన స్కిల్ మీ దగ్గర ఉందా లేదా? మీరు ఒక ఫ్రీలాన్సింగ్ చేస్తారు, ఆ ఫ్రీలాన్సింగ్ తగ్గట్టు స్కిల్ ఉందా లేదా? యు ఆర్ గోయింగ్ టు రన్ ఏ 1 man ఆర్మీ, దాని తగ్గట్టు స్కిల్ ఉందా లేదా అంటే చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ గ్యాప్ అయితే నేను ఫిల్అప్ చేస్తాను సార్. కాంపిటీషన్ చాలా ఉంది భయ్, చాలా స్కూల్స్ ఉన్నాయి, రేపు 10 స్కూల్స్ వస్తాయి. ఆన్కి అడ్మిషన్స్ కావాలి, ఇక్కడ అడ్మిషన్స్ కావాలి. పాపులేషన్ పెరుగుతుంది, బిజినెస్ పెరుగుతుంది. ఒక్కొక్కడు 5-6 బిజినెస్ లో చేస్తుండు, ఒక్కొక్కడు 10 రకాల ఏజెన్సీస్ తో కొలాబరేట్ అవుతుండు. ఈడు నచ్చకపోతే ఆడు, ఆడు నచ్చకపోతే ఇంకోడు. సో అట్లా రొటేషన్ ఉన్నప్పుడల్లా మనకి బిజినెస్ వస్తుంది.
కాంపిటీషన్ ఎంత మంచిగా ఉంటే అంత మంచి బెనిఫిట్ సార్. మనకి డిమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. సింపుల్ ఆన్సర్. థ్యాంక్ యూ నర్సింగ్. థ్యాంక్ యూ హరి. సార్ క్యాన్ అప్రోచ్ యూ డైరెక్ట్లీ అట్ యువర్ ఆఫీస్ టుమారో? ఐఎమ్ ఫ్రమ్ యాదాద్రి డిస్ట్రిక్ట్. డెఫినెట్లీ ఎస్. ఐ డోంట్ నో యువర్ నేమ్. యూ క్యాన్ కమ్ టు మీ టుమారో బై 5 PM వరకు రావచ్చు. ఎందుకంటే రేపు నాకు కొంచెం వేరే ఎమర్జెన్సీ వర్క్ ఉంది. కొండాపూర్ వెళ్ళాలి. ఐ హ్యావ్ ఏ ఆఫ్టర్నూన్ సెషన్. మీరు ఎల్లుండి వస్తాను. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకేనా? థ్యాంక్ యూ ఆనంద్ కుమార్. నేను ఆల్రెడీ జాయిన్. థ్యాంక్ యూ గోపి. థ్యాంక్ యూ హరి. ప్రదీప్ కుమార్. థ్యాంక్ యూ సార్. చిరంజీవి, పవన్ కుమార్, హరీష్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సార్. థ్యాంక్ యూ రాజేందర్. ఇంకా సార్ ఇంకెవరు ఉన్నారా? క్యాన్ వి పే బై క్రెడిట్ కార్డ్? ఎస్ అండి. మీకు యూపీఐ ఉంది, క్రెడిట్ కార్డు ఉంది, డెబిట్ కార్డు ఉంది. మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు. మొత్తం 100% లీగల్. రేజర్ పే అనేది పెద్ద పెద్ద బ్రాండ్స్ కొన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. మేము వాళ్ళతో కొలాబరేట్ అయ్యి 2% కమిషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఆన్సర్ ఇస్ సింపుల్. ఆ పేమెంట్ గేట్ ఇంటిగ్రేషన్ ఎట్లా చేయాలో కూడా మీకు చెప్తాము. మార్కెట్ ఏం కావాలి మొత్తం చెప్తున్నాను బాయ్, అంతే. ఓకేనా? యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రేపు నేను 5 to 6 PM అవైలబుల్ సార్. కొండాపూర్ వెళ్తున్నాను. యా. థ్యాంక్ యూ రాజేందర్. హ్యావ్ ఏ గ్రేట్ డే సార్. హ్యాపీ సండే, హ్యాపీ వీకెండ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మీ యొక్క వాల్యుబుల్ టైం ఇచ్చి నాకు గంట సేపు టైం ఇచ్చారనమాట డెమో చెప్పమని. రియల్లీ థ్యాంక్ యూ. ఇట్స్ అ వీకెండ్ ఆల్సో. ఎంజాయ్ ద రిమైనింగ్ వీకెండ్ టైం. రియల్లీ థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే. బై బై. విల్ కనెక్ట్ ఇన్ లైవ్ సెషన్స్ ఫ్రమ్ టుమారో సార్. ఓకేనా? బై బై సార్. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీరు పాకెట్ నుంచి రూపాయి చేయాల్సిన అవసరం లేదు. మస్తు వందల కొద్ది రిసోర్సెస్ ఇస్తా. సార్ ఇలా ప్రిపేర్ అయ్యాడు, సార్ దగ్గర సీక్రెట్స్ ఏమున్నాయి, సార్ని ఎట్లా చెరుకు రసంలో చెరుకు గడ్డ మిషన్ లో పెట్టి ఎట్లయితే పిండుకుంటారో, నువ్వు పైసలు కట్టిన తర్వాత నువ్వు అడగకపోయినా నేను చెప్తా. ఏ తర్వాత బి తర్వాత సి, ఏ తర్వాత జెడ్ అనేది ఎలా ఉంటుందో అలా సిరీస్ గా చెప్తా సార్. ఎలాంటి ప్రాబ్లం లేదు. వినండి సార్ పోసి. యూ క్యాన్ అటెండ్. నథింగ్ టు వరీ. మీరు మా టీం అడగండి. చిన్న ఉంటారు, దేవ ఉంటారు. 7995398005 నెంబర్ కి మిస్ కాల్ ఇచ్చి కూడా మీరు టీం అడితే ఎమ్మటే మిమ్మల్ని రియాక్ట్ అవుతారు. యూ క్యాన్ కనెక్ట్ అవర్ లైవ్ సెషన్స్. సార్ శాలరీ అనేది చిన్నది గోపి. మీరు ఆల్రెడీ క్లాస్ ఉన్నారు కదా, మీకు చెప్తాను సార్. నథింగ్ టు వరీ. ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే జాబ్ అనేది చిన్నది సార్. జాబ్ కంటే పెద్ద వరల్డ్ ఉంది. దాన్ని ఎలా పట్టుకోవాలో చెప్తాను నేను. ఇది నేర్చుకున్న తర్వాత జాబ్ ఎందుకు చేస్తావంట. ఓపెన్ గా నీకు చెప్పాలంటే 2-3 సంవత్సరాలు జాబ్ చేయి. 4th year మాత్రం నువ్వు బిజినెస్ చేసుకోవాలి. అలాంటి సబ్జెక్ట్ మార్కెట్ లో లక్షలు కోట్లు పెట్టి ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ మీరు 2-3 వేలు 10,000తో మీరు పెద్ద పెద్ద బిజినెస్ చేయొచ్చు. ఐ గివ్ దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ సార్. ఓకేనా? డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే. విల్ కంటిన్యూ ఆన్ మండే. రేపు కనెక్ట్ అవుదాం సార్. ఓకేనా? బాయ్ బాయ్. చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. ఇంకో డెమోస్ ఉంటాయి కావాలా, అప్పుడు కూడా మీరు వినొచ్చు. కొంచెం ప్లీజ్ షేర్ కాంటాక్ట్ డీటెయిల్స్. యూ క్యాన్ కాంటాక్ట్ దిస్ నంబర్ సార్. నర్సింగ్ సారీ 7995399805. దిస్ ఇస్ అవర్ సెంట్రలైజ్డ్ నంబర్ సార్. మీరు దానికి హై పెట్టవచ్చు, కాల్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ విల్ బి ట్రాక్డ్. నథింగ్ టు వరీ. ఒకవేళ అవైలబిలిటీ టైం లేకపోయినా సరే మేము ఆ డేటా రేపు 10:30 లోపల మీకు కాల్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ నర్సింగ్. బై సార్. హ్యావ్ ఎ గ్రేట్ డే. విల్ కనెక్ట్ టుమారో. చిన్మయ్, యూ కెన్ స్టాప్ రికార్డింగ్. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగొచ్చు సార్. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. మన క్వరీస్ ఉన్నాయా? ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. టేక్ ఏ గుడ్ డెసిషన్ సార్. మీరు మంచి డెసిషన్ తీసుకుంటారని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. 599 అనేది ఇట్స్ నాకే వాస. నెలకు 1,500, 4 నెలలకు 6,000. కథం పేల్ కథం దుకాన్ బంద్. బట్ 60,000కు పైగా కంటెంట్ ₹1,00,000 వర్త్ కంటే నేను ఇచ్చే బాధ్యత అయితే నాది. ఓకేనా? నథింగ్ టు వరీ. చిరంజీవి చెప్పండి. చిరంజీవి మాట్లాడొచ్చు. చిరంజీవి. ఓకే సార్. వాట్ ఆర్ ద టాపిక్స్ విల్ యూ కవర్ ఇన్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్? సార్ మీకు బిజినెస్ ఉంటే బిజినెస్ చెప్తాం సార్. ఇప్పుడు ప్రస్తుతము జెమినై ద్వారా మనకు ఒక అప్డేట్ వచ్చింది. మన గూగుల్ బిజినెస్ ని కనెక్ట్ చేసుకొని ఆటో పోస్టింగ్ చేసుకోవడం కూడా చెప్తాము. అకౌంట్ బ్లాక్ అయితే సస్పెండ్ అయిన అకౌంట్స్, బ్లాక్ అయిన అకౌంట్స్ ఎలా తెప్పించుకోవాలో చెప్తాము. బేసిక్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలో చెప్తాము. ప్రాపర్ గా పోస్ట్ డిలీట్ కాకుండా ఎలా చేయాలో చెప్తాం. కంప్లీట్ GMB ఆప్టిమైజేషన్ విల్ బి అవైలబుల్ పవన్ కుమార్. ఓకేనా? డన్. ఓకేనా పవన్? యా. థ్యాంక్ యూ సార్. భాస్కర్ నో క్వరీస్. ఓకే. మధుకుమార్ చెప్పండి. మధుకుమార్ అదే సార్ మనము స్కీమా కోడింగ్ చెప్తాను. పవన్ కుమార్ నో. వీడియో ఎడిటింగ్, ఇమేజ్ ఎడిటింగ్ ఉంటాయి కదా సార్, యూట్యూబ్ లో వస్తుంటాయి కదా. అది వీడియో ఎడిటింగ్ అనేది మన క్లాస్ లోపల మన బిజినెస్ తగ్గట్టు సింపుల్ గా స్వీట్ అండ్ సింపుల్ గా ఎలా చేయాలో చెప్తాను. వీడియో ఎడిటింగ్ క్రియేటివ్ జాబ్ అనమాట. చిన్న సెకండ్స్ కి కూడా చాలా గంటలు కూర్చోవాలి. అది వేరే వాళ్ళ వరకు. మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఫాస్ట్ గా ఎలా క్లోజ్ చేయాలో చెప్తాను తప్ప ఐ విల్ డోంట్ గివ్ అడ్వాన్స్ వీడియో ఎడిటింగ్ స్కిల్స్ అయితే నేను ఇవ్వలేను.
కాన్వాతో ఎట్లా చేయాలి, ఏ టూల్స్ ఎట్లా చేయాలి, మార్కెట్ లో ఎడిటర్స్ ఏమేమి ఉన్నాయి అది చెప్పేసి చిన్నగా ఫాస్ట్ గా ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలో చెప్తాను అనమాట తప్ప వి డోంట్ ట్రైన్ కంప్లీట్ ఫుల్ వీడియో ఎడిటింగ్ అయితే మేము చెప్పాం. అది ఒక క్రియేటివ్ జాబ్, దాన్ని కూడా నెలలు కూర్చొని చేసుకోవాలి సార్. ఓకేనా, తప్పుగా అనుకోకండి. ఓకే సార్. మేము ఏదైతే చెప్తామో 100% 200% కవర్ చేస్తాము. దాంతో పాటు But, వీడియో చిన్నగా కవర్ అవుతుంది. దీంట్లో అయితే ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అయితే లీడ్స్ అన్ని ఇస్తారా సార్? ఫ్రీలాన్సింగ్ లీడ్స్. సార్ నేను ఆల్రెడీ కొన్ని వందల కొద్ది ప్రాజెక్ట్స్ కి ఫ్రీలాన్సింగ్ చేశాను సార్. నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్తాను. వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఎలాంటి సర్వీసెస్ కి కరెంట్ డిమాండ్ ఉంది, ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది, మీకు కొన్ని టాపిక్స్ ఇస్తాను. ఆ టాపిక్స్ ని కొట్టుకుంటా పోవడమే మార్కెట్ లో. మీకు అర్థమైపోతుంది సార్ 1 month క్లాసెస్ వింటే. ఓకేనా? ఓకే Yeah. సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యూఐఎస్ నేర్చుకుంటే ఉపయోగం ఉంటుందా? 100% ఉంటుంది గోపి. దట్ ఈస్ అ వండర్ఫుల్ స్కిల్. మనం డైరెక్ట్ టెంప్లెట్స్ వాడుతున్నాం, డైరెక్ట్ వాళ్ళు ఎలా డిజైన్ చేస్తున్నారో కొన్ని లూప్ హోల్స్ తెలుస్తాయి అనమాట. దట్ ఈస్ ఎ వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు మై కంప్యూటర్, ఇప్పుడు నువ్వు ఒక లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నావు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ చాలా మంది వాడుతున్నారు. అది ఈజీగా ఉంది కాబట్టి వాడుతున్నావు. అందరు లైనక్స్ వాడొచ్చు కదా అంటే దానికి ఆన్సర్ లేదు. ఆండ్రాయిడ్ వాడుతున్నావు, ఇంతకుముందు బ్లాక్బెర్రీ ఓఎస్ వాడినావు, ఇంతకుముందు జావా వాడినావు, ఇప్పుడు ఐఫోన్ వాడుతున్నావు. ప్రతి ఒక్కటి నువ్వు ప్రాపర్ గా డైజెస్ట్ చేసుకుంటున్నావు అంటే నీకు ఈజీగా ఉంది. ఆ డాష్ బోర్డ్ కావచ్చు, వే ఆఫ్ నావిగేషన్ కావచ్చు, ఇది నచ్చుతుంది. సో ఒక అప్లికేషన్ కావచ్చు, ఒక మొబైల్ యాప్ కావచ్చు, ఒక వెబ్ అప్లికేషన్ కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ కావచ్చు, ఏదైనా సరే యూఐఎక్స్ అనేది మ్యాండేటరీ స్కిల్. మీరు అది నేర్చుకుంటే ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. యూఐఎక్స్ డిజిటల్ మార్కెటింగ్ కి చాలా ఉపయోగపడుతుంది. డాటా అంటిక్స్ ఏదన్నా ఉంది అది ఉంటే కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. మార్కెట్ లో కూడా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. లోకల్ ఎస్సీఓ స్కీమా కూడా చెప్తాం సార్. ఆల్రెడీ వీ హావ్ డిడ్ గుడ్ ప్రాజెక్ట్స్ ఆన్ దట్. సార్ నాకు పిఆర్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వీడియో ఎడిటింగ్ వచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్ అక్షయ్. ఈ స్కిల్ నేర్చుకుంటే యూజర్స్ ఏమైనా ఉంటుందా? 100% ఉంటుంది అక్షయ్. ఐ డోంట్ నో యువర్ ఎక్స్పీరియన్స్, మీకు ఆల్రెడీ ఉందని అంటున్నారు కదా. నేను ఇచ్చే స్కిల్స్ ని పెద్ద పెద్ద క్లయింట్స్ ఎలా పట్టుకోవాలో చెప్తాను. ప్రీమియం క్లయింట్స్ ని పట్టుకొని ఒకరిద్దరిని పట్టుకొని యువర్ లైఫ్ విల్ బి సెటిల్డ్ అనమాట. అది 1 day లో రాదు. నేను నీకు చాలా స్ట్రాటజీస్ చెప్తా. నువ్వే 5 మంది 10 మంది రిక్రూట్ చేసుకొని కూడా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళవచ్చు. ఓకే అక్షయ్, యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఆల్సో. హలో చెప్పండి సార్, చెప్పండి ఆనంద్. యా సార్, యాక్చువల్గా నేను ఏంటంటే ఇది ఇన్సూరెన్స్ దాంట్లో అడ్వైజర్ అనమాట. ఓ సో వెరీ నేను గుడ్, వెరీ గుడ్. దాంట్లో నాకు ఏంటంటే ఒక క్లాస్ విన్న వేరే దగ్గర వాళ్ళు ఎట్లా చేశారంటే ల్యాండింగ్ పేజ్ ఎలా దాన్ని పెట్టాలి, అదంటే వాట్సాప్ లో మెటా యాడ్స్ లో ఎలా యాడ్ చేసి కాల్స్, లీడ్ కాల్స్ ని మనం సేల్స్ కింద ఎట్లా కన్వర్ట్ చేయాలి అనేది అంటే కొంచెం కొంచెం పైన పైన చెప్పారు. కానీ నాకు మీరు చెప్పిన తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా పెరిగిపోయినాయి. మీరు చెప్పిన తర్వాత అన్ని అంటే ఇప్పుడు ఫనల్స్ ఇంటిగ్రేషన్ ఇట్లాంటివన్నీ ఏమో చెప్పారు సార్, నాకు అర్థం కాలేదు. కానీ మీరు చెప్పే విధానం నచ్చింది నాకు. సో థ్యాంక్ యూ, నాకు థ్యాంక్ యూ. ఇవన్నీ నాకు ఇవి మీ క్లాస్ లో వచ్చేస్తాయి కదా, ఇవన్నీ మొత్తం కవర్ అయిపోతాయి కదా అవన్నీ. 100 వస్తాయి సార్. నేను చిన్న చిన్న వాడి పెద్ద పెద్దవి అవుట్పుట్ ఇస్తా సార్. పెద్ద పెద్ద పెట్టి చిన్నవైతే ఇవ్వను. అది నా ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకేనా? అది ఏంటంటే మనకు ఇప్పుడు అదే వాట్సాప్ నర్చరింగ్ అనేది ఏదో చెప్పింది సార్, నాకు అర్థం కాలేదు అని. అంటే అది సరే సరే, ఇప్పుడు మనం లైవ్ రేపటి నుంచి లైవ్ క్లాసెస్ కదా సార్? ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి సార్. September 8 నుంచి ఫ్రెష్ బ్యాచ్ స్టార్టింగ్. మీరు ఈ లోపల మార్నింగ్ జరిగే క్లాస్, ఈవినింగ్ క్లాస్